శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. 25 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు మనం ఈ వారం రోజులు ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. దీనికంటే ముందర మీరు మా ఆది ఆస్ట్రాలజీని నన్ను ఎంతగానో అభిమానిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో 20వ తారీఖు నుంచి ఎలా ఉండబోతుంది 1 అక్టోబర్ వరకు 12 రాసుల వాళ్ళకి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశిలోనే రాహు ఉండడం వలన భయం, మానసిక భయం, మహాభయం, రోగపీడత, తరచూ స్థానచలనం, ఎప్పుడు కూడా మారిపోదాం అనేటువంటి తపన ఉంటుంది. ఒక చోట స్థిరంగా ఉండే తత్వం అసలు ఉండదు. కొంచెం రాహు మీ రాశిలో ఉండడం వలన భయం ఏర్పడడానికి అవకాశం ఉంది. పిరికితనం, ఎంతో ధైర్యవంతులు కాస్త భయం కలుగుతుంది. కుజుడు ద్వితీయ భావంలో ఉండడం వలన అంత అద్భుతమైన వాడు మాత్రం కాదు. నరాల బలహీనత, రోగపీడత, ఎక్కువగా మానసిక స్పందన, మానసికంగా ఇబ్బంది పడ్డం, స్పందన కాదు మానసికంగా ఇబ్బంది పడ్డము, అనేక రకాలుగా కుటుంబంలో ఇబ్బందులు కలగడము, ధనంలో కూడా ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4th భావాన్ని గురుడు చూడడం వలన, 4th భావాన్ని కూడా శని చూడడం వలన మీరు చేస్తున్నటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడము, మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, మీ తల్లిగారి కంటే మదర్ గారి యొక్క ఆరోగ్యము అద్భుతంగా ఏమి ఉండదు, కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. గురుదృష్టి వలన పర్వాలేదు. వాహన సౌఖ్యం కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ వాహనాలు ఈ నెలలో కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్లో మాత్రము శని ప్రభావం ఉండడం వలన కష్టపడి చదివితే తప్ప వృత్తినులు కాలేరు. మీ రాశి వాడికి పంచమ స్థానాన్ని కుజుడు చూడడం వలన, మీ రాశ్యాధిపతి కూడా అవడం వలన, పంచమ స్థానాధిపతి కూడా రవి బాగుండడం వలన మీ పుత్ర సంతానం ఉండడానికి అవకాశం ఉంది. సంతానం విషయంలో అభివృద్ధి కలగడానికి వాళ్ళ రంగాల్లో, ఇప్పుడు మీ మీ సంతానం ఉన్న రంగాల్లోనే డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు కుజుడు ఇస్తాడు. స్పోర్ట్స్ రంగంలోనూ కానీ, ఇంకా సాహిత్య రంగంలో కానీ, డ్యాన్స్ రంగంలో, ఇటువంటి వాటి రంగాల్లో మంచి అభివృద్ధి కలగడము, సినిమా రంగాల్లో కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. 6వ భావంలో రవితో కలిసినటువంటి బుధుడితో కలిసిన శుక్రుడు, 6వ భావంలో రవి అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి తోడ్పడతాడు. కానీ 6వ భావాధిపతి కూడా వీక్ అయిపోయాడు. శుక్రుడు అక్కడ నీచం. సో నీచలో శుక్రుడు, బుధుడు కూడా బలం లేకపోవడం, రవి బలం ఉండడం వలన 6వ భావం మేనమామలు బాగుంటారు. కానీ మీకు రోగ బాధలు ఉంటాయి. రోగాలు, మీకు తరచూ రుణాలు చేయడము, శత్రువులు మీకు అధికంగా ఉండడానికి ఎక్కువ ఈ వారంలో అవకాశం ఉంది. 7వ భావంలో కేతు ఉండడం తప్పు. 7వ భావానికి కూడా శని దృష్టి ఉండడం వలన మీరు భార్యాభర్తల విషయంలో కానీ, మీరు చేస్తున్న వ్యాపారాల్లో కానీ మనస్పర్ధలు రావడము, చికాకులు, గొడవలు ఉండడము, లాసులు రావడానికి అవకాశం ఉంది. భార్యాభర్తలు అయితే కొద్దిగా ఎడబాటుగా ఉండడానికి అవకాశం ఉంది. 9th హౌస్ భాగ్యాధిపతి, మీకు భాగ్యాధిపతి బ్రహ్మాండంగా ఉండడం వల్ల, బ్రహ్మాండంగా అంటే గురుడు వ్యయస్థానం ఉన్నప్పటికీ మంచివాడే. సో 9th హౌస్ లార్డ్ 12th భావంలో ఉండడం వల్ల ఎడ్యుకేషన్ రంగంలో విదేశాలు వెళ్ళడానికి, అధికంగా ఖర్చులు చేయడానికి అవకాశం ఉంది. మీ నాన్నగారికి కానీ, మీ మదర్కి కానీ, మీకు కానీ ఖర్చులు అధికం చేసి విదేశాలు వెళ్తారు. అలాగే ఎక్కువ ఎక్స్పెండిచర్ పెడుతూ, అంటే ఖర్చులు అధికంగా పెడుతూ దైవ దర్శనాలకి వెళ్ళడానికి అవకాశం ఉంది. దైవ దర్శనాలు కానీ, పుణ్యక్షేత్ర దర్శనాలు అంటాం కదా, అవన్నీ తిరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాల్లో మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది శని ప్రభావం వలన. సో 9th భావం బాగుండడం వలన వ్యాపార రంగం, ముఖ్యంగా మీకు తెలుసు కదా, ఫుడ్ బిజినెస్ కానీ, వస్త్ర వ్యాపారులు వాళ్ళ రంగాల్లో అద్భుతంగా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ప్రొఫెసర్స్కి, లెక్చర్స్ అంటాం కదా, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా గురుడికి రవి దృష్టి ఉండడం వలన ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు సార్, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎంబీబీఎస్ కదా ఎంఎస్ కూడా, వాళ్ళకు కూడా మంచి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. 10th భావంలో శని ఉండడం వల్ల తరచూ ఉద్యోగాలు, మీరు రాహు ఎలా మార్పులు కోరుతున్నాడో తరచూ ఉద్యోగాల్లో మార్పులు మారడము,
మీ పై అధికారితో కానీ మీ తోటి పనివారితో కానీ ఇబ్బందులు కలగడము జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ ఇంట్లో కూడా గొడవలు జరగడానికి కూడా అవకాశం ఉంది. 12 భావంలో గురుడు ఉండడం వల్ల ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకంటే హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ, మెడిసిన్స్ రీత్యా, అలాగే డాక్టర్స్కి రీత్యా వాళ్ళకి మందులకి ఖర్చు పెట్టడము, లేకపోతే విదేశాలకు వెళ్ళడము, అక్కడ సన్మానాలు జరగడము. గురుడు 12 భావంలో ఉంటే మంచి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 25వ తారీఖున అమావాస్య ఉంది కదా, అది ఆల్మోస్ట్ లాస్ట్ ఆఫ్ ది సెప్టెంబర్లో అమావాస్యలో లాస్ట్ అనమాట. దీని తర్వాత నుంచి మనకి దసరా మహోత్సవాలు వస్తాయి. 25వ తారీఖు అమావాస్య రోజు పితృతర్పణాలు, పితృ సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎవరు ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చేయలేని వాళ్ళు ఈ 25వ తారీఖుని మీ తల్లిదండ్రులు ఉంటే, తల్లిదండ్రులు లేకపోతే తప్ప ఉంటే వద్దు, వాళ్ళకి మాత్రము పితృతర్పణాలు చేస్తే వాళ్ళకి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రవచనం. 26వ తారీఖు నుంచి కూడా మనకి దసరా ఉత్సవాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అమ్మవారు కుంకుమ పూజ చేయించుకోవడం తప్పదు. చండీ హోమం చేయించుకోవాలి. రాహు కుజుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి, ముఖ్యంగా రాహుకేతుల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి అమ్మవారి పూజలు చేసుకుంటూ శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము. వృషభ రాశిలోనే కుజుడు ఉండడం వలన యుద్ధ భయం ఉండడము, రక్త భయం ఉండడము, మానసికంగా వ్యధ కలగడము, భార్యాభర్తల మధ్య విషయంలో చికాకులు, గొడవలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడు స్థిరమైన స్వభావం కలవాడు అయినప్పటికీ కూడా మీ రాశికి మంచివాడు కాదు కాబట్టి, సప్తమాధిపత్యం దోషం ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య విషయంలో ఇబ్బంది పడతారు. సెకండ్ హౌస్ లార్డ్ కూడా బలం లేకుండా ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో కూడా కొద్దిగా మీకు రావాల్సిన డబ్బులు లేటుగా రావడము, సంపదలు అంటారు కదా, లేటుగా రావడము, రుణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, మీ బంధువుల్లోనూ మీ తోబుట్టువులను ఒకళ్ళకి ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. థర్డ్ భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల దగ్గర ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టువులను కలుస్తారు, చక్కగా ఉండడానికి ప్రయాణాల్లో అనుకూలంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫోర్త్ భావాన్ని కుజుడు చూడడం వలన ఆ భావానికి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది కలగడము, అలాగే మీరు కొన్న వస్తువుల్లో ఇబ్బందులకరంగా ఉండడము, లాసులు రావడము, భూముల విషయంలో తగాదాలు రావడము, భూముల విషయంలో మోసపోవడము ఉండడానికి అవకాశం ఉంది. మీ మదర్ గారు కూడా కొద్దిగా ట్యాబ్లెట్లు వాడడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడం వలన ఆవిడ కూడా బాగుంటుంది. పంచమ స్థానంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు, ఈ ముగ్గురు కూడా పంచమ స్థానం అద్భుతం మాత్రం ఎవరు లేరు. పంచమ స్థానం రవి అద్భుతమైన వాడు మాత్రమే కాదు, స్పీడ్గా ఉంటాడు. కానీ అక్కడ గురుదృష్టి ఒకటి ఉండడం వలన అద్భుతం. అంటే ఈ 3 ప్లానెట్ ప్రొజెక్షన్ బాగుండకపోయినా గురుదృష్టి ఉంది కాబట్టి సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా వాళ్ళు డెవలప్ అవుతారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు జనాకర్షణ ఉంది, మీకు ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఎక్కువ. అలాగే సంగీతం, సాహిత్యం, నృత్యం, కళలందు అభిరుచి, నాటక రంగం కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా అనుకూలవంతమైన కాలం. కానీ జాగ్రత్తగా ఆచితూచి పెట్టవలసిందే ఖర్చులు. అలాగే సప్తమ స్థానం 6వ భావం చూసుకుంటే కేతు ఉండడం వలన 6వ భావంలో కేతు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటే రుణబాధలు కలిగిస్తూ ఉంటాడు, శత్రుబాధలు కలిగిస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టడానికి అంటే మీ బ్యాంకింగ్ బ్యాలెన్స్ త్వరగా ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ ఖర్చులు అధికంగా ఉంటాయి. అద్భుతమైన వాడు మాత్రము కేతు మంచివాడు కాదు. కానీ కొంతమందికి కొన్ని సందర్భాలు మాత్రము కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా సక్సెస్ చేస్తాడు. శని దృష్టి కేతు ఉండడం వలన రాజకీయ రంగంలో చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. అయినప్పటికీ వాళ్ళకి మంచి చేయాలని చూస్తారు కాబట్టి సక్సెస్ అయి తీరుతారు. సప్తమ భావాన్ని గురుడు అండ్ కుజుడు చూడడం వలన భార్యాభర్తల విషయంలో కొద్ది ఇబ్బందులు ఉంటాయి. గురుదృష్టి ఉండడం వలన ఆ ఇబ్బందులు తొలగిపోయి సౌఖ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ కొంతకాలం తర్వాత 9th భావంలో శని ఉండడం వలన దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫారిన్ ఛాన్సెస్ అంటాం కదా, అవకాశం ఎక్కువ ఉంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభిరుచి కలిగి అభివృద్ధి పదంలో ఉండడానికి ఎక్కువ మీకు అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, శని అలాగే దశమస్థ 9th భావంలో ఉండడం వలన మీరు ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, గురువులను సందర్శించడము, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము, విష్ణు ఆరాధన కలగడానికి శని యొక్క ప్రభావం వలనే ఉంటుంది. సో 9th భావం ఇక్కడికి చెడిపోవాలా. ముఖ్యంగా ఐరన్, స్టీల్, కోల్,
సిమెంట్ రంగము అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే ఉద్యోగస్తుల కంటే చెప్పేదంటే ఎంత భావం కూడా చూసుకుంటున్నాం కాబట్టి అద్భుతంగా ఉంది. 11వ భావంలో గురుడు ఉండడం వల్ల, గురుడికి రవి బుధ శుక్రులు దృష్టిలో ఉండడం వల్ల లాభాలు బాగుంటాయి. శని 9వ భావంలో బాగుండడము, లాభస్థానంలో గురుడు కూడా ఉండడం వల్ల మీ చేస్తున్నటువంటి వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్లోను, మిల్క్ వ్యాపారాల్లోనూ, ఈ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు కానీ వాళ్ళకు కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, లాభాలు రావడానికి అవకాశం ఉంది. 12వ భావంలో రాహు తప్పండి శత్రుబాధలు కలిగిస్తూ ఉంటాడు, అనవసరమైన ఖర్చులు కలిగిస్తూ ఉంటాడు, రుణ బాధలు కలిగిస్తూ ఉంటాడు, ఎక్కువగా మీకు కోర్టు కేసుల వలన ఇబ్బందులు కలిగేట్ చేస్తుంటాడు. 12వ భావం రాహు అనేవాడు ఉన్న భావాలన్నింటినీ చెడగొట్టడంలో మొట్టమొదటి ఉంటాడు. అందుకనే ఇప్పుడు మనకి 26వ తారీఖు నుంచి మీ వృషభ రాశి వాళ్ళకి, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి. వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ అంటే 26వ తారీఖు నుంచి మీకు ఫస్ట్ తారీఖు వరకు చెప్పుకుంటాం కాబట్టి 26ని మనకి దసరా మహోత్సవాలు వస్తాయి. అక్కడి నుంచి ఏకభక్తం చేస్తూ అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి, మీ రాశ్యాధిపతి బుధుడు అనే ఆయన రెట్రోగ్రెషన్లో బలం లేకుండా వెనక్కి డిగ్రీస్లో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. సో రవితో కలిసిన బుధాదిత్య యోగం అంటాము, నిజభంగ రాజయోగం అంటాం. కానీ ఇక్కడ లగ్నాధిపతి అనే బుధుడు అంత అద్భుతంగా బలమైన వాడు కాదు. కాబట్టి మీరు చేస్తున్న పనుల్లో సక్సెస్ కాలేకపోవడము, మంచి పేరు ప్రఖ్యాతులు లేకపోవడము, నలుగురిలో ఇబ్బందులు అపనిందలు పడడానికి కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా మాత్రమే ఉంటుంది తప్ప అందరికీ మాత్రం కాదు. సెకండ్ భావాన్ని గురుడు చూడడము, అలాగే శని కూడా చూడడం వల్ల కుటుంబంలో వృద్ధి కలిగిస్తాడు. ధనాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇస్తాడు. అవకాశం కాదు, ధనాన్ని ఇచ్చి తీరుతాడు. మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి, మీకు రావాల్సిన సినిమా ఆపర్చునిటీస్ కూడా వచ్చి తీరుతాయి, అంత డౌటే లేదు. అంటే సంపదలు పెరుగుతాయి. కంటిన్యూస్గా మాట్లాడడము, ముఖంలో వర్చస్ పెరగడము, దంతసిరి అంటాం కదా, అది ఎక్కువ తింటూ ఉంటారు కదా, ఎక్కువగా ఆహారము సమయానికి మీరు తినడము, అంటే భోజనం వసతి పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మామూలే. చిన్న విషయం ఏంటంటే శని మీ లగ్నాన్ని చూడడం వల్ల అప్పుడప్పుడు భార్యాభర్తల విషయంలో కానీ, మీ తోటి పనివారితో కానీ, స్నేహితులతో కానీ మనస్పర్ధలు, చికాకులు, గొడవలు రావడానికి అవకాశం ఉంది. అన్ని విధాలుగా కాదండి, కొంతమందికి కొన్ని సందర్భాలు మాత్రమే, కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు మాత్రమే తప్ప కంటిన్యూస్గా ఏం కొట్టేసుకోరు. మీ రాశి వాళ్ళకి 4th భావాన్ని రవి ఉండడం వలన, బుధ శుక్రులు ఉండడం వలన, 4th భావాధిపతి అంటే అంత బలంగా లేకపోవడం వలన మీకు చదువు విషయంలోనూ, తర్వాత మీరు కొనే వస్తువుల విషయంలోనూ ఇబ్బంది పెడతారు. కానీ గురుదృష్టి ఉండడం వల్ల మదర్ గారి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. శాస్త్ర పరిజ్ఞానం రావడానికి అవకాశం ఉంది. చదువుల్లో కూడా దిట్ట అవుతారు. మీ మిథున రాశిలో చాలామంది ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి మంచి భవిష్యత్తు, మంచి ఆదాయము, గుర్తింపు, గౌరవము ఈ వారంలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆస్ట్రాలజర్స్ కదా, జాతకాలు చెప్తుంటారు కదా, ఆస్ట్రాలజీ పండితులు, వాళ్ళకి బాగుంటుంది. ఎందుకని గురుదృష్టి ఉండడం వల్లనే. బుధుడు కూడా గొప్పవాడు కాబట్టి బాగుంటుంది. సో పంచమ స్థానంలో కేతువు, శని దృష్టి ఉండడం వల్ల అద్భుతమైన యోగం మాత్రం కాదండి. అంటే మీ సంతానంలో చాలా చికాకులు పెడుతుంటారు, మిమ్మల్ని గొడవలు తెప్పిస్తూ ఉంటారు, వాళ్ళు ఒక పటాన్ సెటిల్ కాలేరు, మ్యారేజెస్ విషయంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. పంచమ స్థానంలో కొంతమంది సంతానం లేకుండా ఉండడము, సంతానం వల్ల ఇబ్బంది కలగడము, దోషం, శని చూడడం వల్ల సంతానానికి దోషం ఉంది. అందుకని మీరు చాలా జాగ్రత్తగా పరిహారం చేసుకుంటే తగ్గిపోతుంది, దానివల్ల ఇబ్బంది కాదు. అష్టమ స్థానంలో మీ శని ఉన్నాడు కదా, అష్టమ స్థానం ఉన్నాడు కదా, చంద్రాతు అష్టమ స్థానంలో దోషం. అది కొంతకాలం మాత్రమే, భయపడాల్సిన అవసరం లేదు. ఏం దోషం? మీకు అవ్వాల్సిన పనులు అవ్వకుండా చేయడము, అష్టమ శని దోషం ఉంటాం కదా, అవ్వవలసిన పనులు అంటే మీకు చేసే ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందులు, అవరోధాలు కలిగిస్తూ ఉంటాడు. ఎగ్జామ్స్లో కూడా పాస్ చేయలేకుండా, అయితే ఉద్యోగంలో ఇంటర్వ్యూస్ వరకు వచ్చి పోవడము, అంటే అనేక విధాలుగా మీ సాటిస్ఫాక్షన్ లేకుండా చేసేస్తూ ఉంటాడు. భార్యాభర్తల విషయంలో కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగిస్తుంటాడు. అందుకని చెప్తున్నాను కదండి, శనీశ్వరుడికి ఎవరైతే వడమాలు వేస్తారో, శనివారం పూట తమలపాకులతో పూజ చేస్తారో, సింధూరం రాయిస్తారో వాళ్ళకి శని దోషం అంటదు. శని దగ్గర మీరు దీపారాధన ఖచ్చితంగా చేస్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ దీపారాధన చేయడం మర్చిపోకూడదు. మీ రాశి వాళ్ళకి 9th భావం కూడా బాగోలేదు కాబట్టి
మీకు భాగ్యస్థానం అంత అద్భుతంగా లేదు కాబట్టి, శనీశ్వరుడు ప్రభావం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోవాల్సిందే. ఆయనకి తులసిమాలతో కానీ తులసిమాలతో వేయడము, తులసి ఆకులతో ఆకులతో అంటే స్వామికి పూజ చేయడం అద్భుతం. ఖచ్చితంగా బిజినెస్ రాణించి తీరుతారు. ముఖ్యంగా ఐరన్, స్టీల్, కోల్ బిజినెస్ వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో బిజినెస్ వాళ్ళకి కూడా. ఇంకా గురుడు ఉండడం వలన దశమస్థానంలో గురుడు 3 గ్రహాలు చూస్తున్నాయి, పర్టికులర్గా రవి కూడా చూస్తున్నాడు కాబట్టి మీకు చేస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థల్లో అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. మీ తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి అభివృద్ధికరంగా ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చేస్తున్నారు చాలామంది, వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ సంస్థే బాగుండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఇది చెప్పాలంటే ICAA CA అంటాం కదా, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ బుధుడు కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం. అండ్ ఉద్యోగాల అవకాశాలు రావడానికి, ఆ సంస్థలో ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మీకు కష్టపడాలి తప్ప కష్టపడకపోతే ఇవ్వడు. పైగా శని కూడా దశమస్థానం చూస్తున్నాడు కాబట్టి చాలా మిమ్మల్ని కష్టపడి వడపోసి అప్పుడు మిమ్మల్ని టాలెంట్ బయట పెడితే తప్ప మీరు ఉద్యోగంలో కూడా ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమైపోతుంది శని దృష్టి వలన. అందుకని పడందే ఏది ఇవ్వడు. కర్మస్థానం కదండి, మంచి మంచి పనులు కూడా చేయనివ్వడు. మీరు చాలామంది తీర్థయాత్ర వెళ్ళినా కూడా అక్కడ ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. ఇక లాభస్థానంలో రాహు ఒకడు చాలా బాగున్నాడు. 11వ భావంలో రాహు ఏం చేస్తాడంటే జ్యేష్ఠ సోదరిని అక్కగారిని బాగుండేట్టు చేస్తాడు. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా విజయం చేకూర్చడానికి అవకాశం ఉంది రాహు వలన. ముఖ్యంగా టెక్నాలజీ అంటాం సార్, టెక్నాలజీ అంటాం కదా, 5G ఏదో అంటాం కదా, టెక్నాలజీ ఫీల్డ్ వాళ్ళకి మంచి ఆదాయం సంపదలు వస్తాయి రాహు వల్ల కదా. కమ్యూనికేషన్స్ అంటాం కదా, వాటిల్లో మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, ధనం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంది. ముఖ్యంగా సేవకార్యం అద్భుతంగా ఉంది. 12వ భావంలో కుజులే కదా సార్, యుద్ధ భయము అంటే శత్రు భయము, తర్వాత రోగ భయము, తర్వాత యాక్సిడెంట్స్ అయ్యి బోన్స్ విరగడము, లేకపోతే రక్తం కారడం ఉంటారు సార్. మిమ్మల్ని భయపెడుతున్నట్టు కాదండి, జాగ్రత్తలు చెప్తున్నాను అంతే. అందరికీ అయిపోవాలని ఏం లేదు. ఆ భయం ఉండడానికి అవకాశం ఉంది కుజుడు 12వ భావంలో ఉండడం వల్ల. ఇంకోటి చెప్పనా, మీకు 6వ భావాధిపతి అయ్యాడు కదా, 12వ భావంలో ఉంటే మంచి చేయాలి కదా, చేస్తాడు. చేస్తూ రోగాల్ని, రుణాలని, శత్రువుని వృద్ధి చేస్తూ ఉంటాడు. అంటే మీకు తెలియకుండానే మీకు రుణ బాధలు, అప్పులు చేసేస్తూ ఉండము, అయితే తెలియకుండా తెలిసే అనుకోండి, అంటే అంతరంతరంగా ఆ టైంకి చేసేస్తూ ఉండము, రోగాలు తెలియకుండా రావడము, తర్వాత ఏమో మీకు శత్రువులు, పక్కనున్నవాడు శత్రువు భయం కుజుడు వల్ల. అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన. పైగా ఇప్పుడు మీకు మనకి దసరా మహోత్సవాలు వచ్చేస్తున్నాయి కదండి. దసరా మహోత్సవాల్లో కూడా అద్భుతంగా కనుక అమ్మవారిని పూజించేస్తే రాహు వల్ల కానీ కుజుడి వల్ల కానీ అసలు మొత్తం గ్రహాల వల్ల వచ్చే దోషం పరిహారం అయిపోతుందండి, తప్పదు. 20వ తారీఖు 25న అమావాస్య కాబట్టి పితృతర్పణాలు, కార్యక్రమాలు చేసేది ఆ రోజు లాస్ట్ కాబట్టి చేయలేకపోయిన వాళ్ళు ఆ రోజు చేసుకోండి అని మీకు తెలుసు. సో దసరా మహోత్సవాలు మాత్రం ఏ ఒక్కరూ కూడా వదిలిపెట్టుకొని చేసుకోవాల్సిన పూజ అమ్మవారి పూజే. అందుకనేదండి ఈ నెలలో యమధర్మరాజుకి దంష్ట్రములను వస్తుంటాయి కదా కూరలు, అందులో చాలామంది చనిపోతూ ఉంటారు యుద్ధ భయంతో, లేకపోతే రోగ భయంతో చనిపోతుంటారు. అందుకనే అమ్మవారిని పూజించిన వాళ్ళకి రోగాలు కానీ ఇవన్నీ రాకుండా పాడి పంటలు అభివృద్ధికరంగా ఉండేట్టుగాను అద్భుతంగా మనకు ఉంటుందండి. ఖచ్చితంగా అమ్మవారి పూజ చేసుకుందాము, మనం అన్యోన్యంగా ఆనందంగా ఉందాము. ఇప్పుడు మనం 26వ తారీఖునే దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటాయి. దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడం మర్చిపోకూడదు. కనకదుర్గ అమ్మవారు, ఎందుకంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాలను వృద్ధి కలుగుతుంది. శత్రు భయం కానీ, మరణ భయం కానీ, ఎటువంటి భయాలు లేకుండా మనం కాపాడబడతాం. ఎందుకంటే ఈ మాసంలో యమధర్మరాజుకి దంష్ట్రములు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి కూరలు వలన చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. రోగాలు వస్తూ ఉంటాయి, ప్రబలుతూ ఉంటాయి, పంటల నష్టం రావడం అవకాశం ఉంది. కాబట్టి మనకి పూర్వీకులు చెప్పింది ప్రకారము ఈ దసరా మహోత్సవాలు మొత్తం 9 రోజులు కూడా అద్భుతంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందుకని ఈ దసరా మహోత్సవాల్లోనే 9 రోజులు కూడా కుంకుమ పూజలు, అనేక రకాల పూజలు అమ్మవారికి చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మనకి
అనారోగ్య సమస్యల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరణ భయం లేకుండా అమ్మవారు కాపాడుతారు. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. రాశినే మీ గురుడు చూడడం వలన, శని కూడా ప్రభావం ఉండడం వలన మీరు చాలా యాక్టివ్గా, ఆనందంగా, బ్రహ్మాండంగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. చేసుకోవడానికి అవకాశం ఎక్కువ. శని చూడడం వల్ల మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు. మీకు ఈ వారం రోజుల్లో కొన్ని రోజులు మాత్రమే ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 25వ తారీఖున మాత్రమే అమావాస్య కాబట్టి కొద్దిగా మీకు చికాకులు అవి కలగడానికి అవకాశం ఉంది. సెకండ్ భావాన్ని కుజుడు చూడడం వలన మీ రాశికి అత్యంత రాజయోగకారకుడు కుజుడు 11వ భావంలో ఉండి ద్వితీయ భావంలో చూడడం వల్ల ఫైనాన్షియల్గా అద్భుతంగా ఉంటారు. భూములు, ద్వితీయ భావం భూములు కూడా చూస్తాం కాబట్టి భూములు, విద్య వాటిలోనూ సక్సెస్ అవుతారు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మీ బంధుప్రీతి అంటే బాగా ఇష్టం, బంధువులంటే బాగా ఇష్టం, బంధుప్రీతి ఎక్కువ. కంటిన్యూస్గా మాట్లాడే తత్వం మీలో ఎక్కువ ఉంది, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కంటిన్యూస్గా మాట్లాడే వాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. 3వ భావంలో రవి ఉండడం వల్ల మీ రాశికి 3వ భావంలో రవి, బుధ, శుక్రులు. భయపడాల్సిన అవసరం లేదు. గురుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆలోచించే విషయం అంతగానే లేదు. దేని గురించి? మీరు చేస్తున్నటువంటి ప్రయాణాల్లో కానీ, మీ తోబుట్టుల విషయంలో కానీ, అంటే మీ తోబుట్టువులు అంటే మీకు తెలుసు కదా, మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి విషయంలో కానీ, వాళ్ళ ఫైనాన్షియల్ విషయంలో కానీ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం తక్కువ ఉండొచ్చు. మీకు మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ కూడా అద్భుతంగా ఉంది. భయపడవలసిన అవసరం అసలు లేనే లేదు. 3rd భావం విక్రమ స్థానం అంటాం కదా, ధైర్యం. 3 ఉంటే ధైర్యమే కదా. 3rd హౌస్లో 3వ భావంలో అంటే మీ తమ్ముళ్ళ ద్వారా, మీ చెల్లెళ్ళ ద్వారా, మీ అక్కల ద్వారా అయితే మీకు ధనం రావడానికి అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా మీకు వస్తుంది. కేతువు 4వ భావంలో ఉండడము, కేతువుకి శని దృష్టి ఉండడం చాలా ప్రమాదకరం. ఎవరికి? మదర్ గారికి. అంటే ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి హాస్పిటలైజేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని డాక్టర్స్ కన్సల్ట్ చేస్తూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ అభివృద్ధికరంగా ఉండదు. వాళ్ళు కష్టపడి చదివితే తప్ప ఉత్తీర్ణులు కాలేరు. శని ప్రభావం వలన వాళ్ళకి బద్ధకం పెరగడము, గుర్తు లేకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని శ్రద్ధ తీసుకుని మీ పిల్లల ఎడ్యుకేషన్ జాగ్రత్త చూసుకోండి. మీరు కూడా వాహన యోగం కానీ, గృహయోగం కానీ, అంటే గృహాలు కొనుగోలు చేసేటప్పుడు, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా శ్రద్ధ వహించవలసి వస్తుంది. అయితే మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 7వ భావాన్ని చెడు చూడడం వలన, 7వ భావంలోనే చెడున్నాడు మీ రాశిని చూడడం వలన భర్తల విషయంలో చికాకు, గొడవలు, మనస్పర్ధలు, దూరంగా ఉండడము, ఒక చోట ఉద్యోగం చేస్తే ఇంకో చోట ఉద్యోగం చేయడము, ఈ భావం మీకు సరి ఇవ్వడం జరుగుతుంది. అంత కంటిన్యూస్ కాదు, ఈ వారం రోజులు చెప్తున్నాం. ఇక మీకు గురుడు ఉన్నాడు అంటే 9th భావంలో గురుడు ఇచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. 9th భావంలో ఉన్న గురుడు ఏం చేస్తాడంటే మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తాడు. మీకు ఎన్ని కష్టాలు, ఆపదలు, ఇబ్బందులు ఎటువంటి వచ్చినా సరే, ఫైనాన్షియల్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, ఆటుపోట్లు వచ్చినా సరే, గురుడు మిమ్మల్ని కాపాడుతాడు. గురు దృష్టి కూడా మీకు ఉంది కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు. 9th భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ చిన్నప్పుడు అంటే ఎర్లీ స్టేజ్లో ఇబ్బంది పడ్డప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అంటే ఎంఎస్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఎంబీబీఎస్ చేయడము, ఇవన్నీ బాగా జరుగుతాయి. గురు సంబంధించిన వృత్తులు కాబట్టి 9th భావం కాబట్టి ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన ఎడ్యుకేషన్లో అద్భుతంగా రాణిస్తారు. విద్యా సంస్థలు బాగుంటాయి. ముఖ్యంగా లాయర్స్, ప్రొఫెసర్స్ అంటే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. 9th హౌస్లో గురుడు ఉన్నాడంటే బ్యాంకింగ్ వ్యవస్థ చాలా బాగుపడుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోనూ ఈ వాటిలో ఉద్యోగం చేసే వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 9th భావంలో గురుడు ఉన్నాడు. రవి, బుధ, శుక్రులు కూడా చూడడం వల్ల ఏమవుతుందంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వృత్తుల్లో, అంటే సపోజ్ డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళకి ఉన్నతంగా రాణించడము, ఆ ప్రభావం వలన ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు మీరు చేస్తారు, గురువుని సందర్శిస్తారు. ముఖ్యంగా మీరు షిరిడి సాయిబాబాని కొలవడానికి, షిరిడి క్షేత్రానికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దశమంలో రాహు అద్భుతం. ఎందుకంటే దశమంలో రాహు ఉన్నాడంటే ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయించడము, కాశీ క్షేత్ర దర్శనం చేస్తారు. గంగా స్నానం చేయించడానికి మొట్టమొదటి ఉండేవాడు రాహువే. 10th భావంలో రాహు. తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని, కమ్యూనికేషన్ వ్యవస్థని కూడా డెవలప్ చేస్తుంటాడు. 5G అంటాం కదా సార్, ఆ వ్యవస్థని అద్భుతంగా రాణించేటట్టు చేస్తాడు. అందుకనే
ఈ 5Gతో పాటు మీకు ఈ కంప్యూటర్స్ రంగంలో ఉంటారు సార్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధికరంగా గుర్తింపు గౌరవం దక్కుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉండడము, ఐరన్, స్టీల్, కోల్ ఆ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా గుర్తింపు గౌరవం రావడము. ముఖ్యంగా మీరు చాలామంది ఉద్యోగాల కోసం ట్రై చేస్తారు కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 11వ భావం చూద్దాం. 11వ భావం జ్యేష్ఠ సోదరుడు అద్భుతంగా ఉంటాడు. రావాల్సిన సంపదలు వస్తాయి. పొలిటికల్ రంగంలో ఇబ్బందులు ఉండవు. మీకు గుర్తింపు గౌరవం దక్కడానికి ఎక్కువ అవకాశాలు. 11వ భావం ఎక్కడ చెడిపోల బ్రహ్మాండంగా ఉంది. సేవక జనం కూడా ఉంటారు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో వృత్తిలో మీకు సంపదలు వచ్చి తీరుతాయి. సో ఈ విధంగా మీ కర్కాటక రాశి వాళ్ళకి బాగుందండి. ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఈ వారం రోజులు కూడా మనకి దసరా దసరాలు వస్తున్నాయి కాబట్టి మీరు చక్కగా బ్రహ్మచర్యం పాటిస్తూ ఏకభుక్తం చేస్తూ కుంకుమ పూజ, లేకపోతే మీకు తెలుసు కదా అభిషేకాలు చేయించుకోవడము, కుంకుమ పూజ చేయించుకోవడము, దుర్గా సప్తశతి అంటాం కదా, చాలా ఇంపార్టెంట్. అవి చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం 26వ తారీఖునే దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటాయి. దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడం మర్చిపోకూడదు. కనకదుర్గ అమ్మవారు, ఎందుకంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాలను వృద్ధి కలుగుతుంది. శత్రు భయం కానీ, మరణ భయం కానీ, ఎటువంటి భయాలు లేకుండా మనం కాపాడబడతాం. ఎందుకంటే ఈ మాసంలో యమధర్మరాజుకి దంష్ట్రములు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి కోరలు. వలన చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. రోగాలు వస్తూ ఉంటాయి, ప్రబలుతూ ఉంటాయి, పంటల నష్టం రావడం అవకాశం ఉంది. కాబట్టి మనకి పూర్వీకులు చెప్పింది ప్రకారము ఈ దసరా మహోత్సవాలు మొత్తం 9 రోజులు కూడా అద్భుతంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని ఈ దసరా మహోత్సవాల్లోనే 9 రోజులు కూడా కుంకుమ పూజలు, అనేక రకాల పూజలు అమ్మవారికి చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మనకి అనారోగ్య సమస్యల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మరణ భయం లేకుండా అమ్మవారు కాపాడతారు. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము. సింహరాశి వాళ్ళకి రవి ద్వితీయ భావంలో ఉండడం వలన ప్రయాణాలు ఉంటాయి. ఫైనాన్షియల్ ఇబ్బంది కలగకుండా ఫైనాన్షియల్గా బాగుంటుంది. బుధుడు కూడా పక్కన బలం లేకుండా ఉన్నప్పటికీ బుధాదిత్య యోగం తోడ్పడి మీకు శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఏమవుతుందంటే మీకు చేస్తున్న ఉద్యోగాల్లోనూ, మీరు చేస్తున్నటువంటి వృత్తిలోనూ మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. శుక్రుడు బలంగా లేడు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. ఫైనాన్షియల్గా బాగుండడానికి అవకాశం ఉంది. ఎక్కువ స్పీడ్గా నడుస్తూ ఉంటారు. తొందరపాటుదనం ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు మీరు. సెకండ్ భావాన్ని రవి బుధ శుక్రులు చూడడం వలన, గురుడు కూడా ఉండడం వలన చక్కటి భోజన వసతి మాత్రం బ్రహ్మాండంగా దక్కుతుందండి. మీకు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మీ కుటుంబంలో మంచి శ్రద్ధ ఎక్కువ. కుటుంబం అంటే మీకు శ్రద్ధ, మీ కుటుంబంలో ఉన్నతంగా రాణించి తీరుతారు మీరు. అలాగే కంటిన్యూస్గా మాట్లాడడమే కాకుండా పాటలు పాడేవాళ్ళు కూడా ఉంటారు. సంగీత సాహిత్యం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా మంచి అభివృద్ధికరంగా ఉండడం, సక్సెస్ అవ్వడం అద్భుతంగా ఉంది. సెకండ్ భావం ఎక్కడ చెడిపోలేదు. రవి ఉన్నప్పటికీ మీ రాష్ట్రాధిపతి ద్వితీయ భావం ఉన్నప్పటికీ కూడా మంచి యోగాన్ని ఇస్తారు తప్ప అవయోగాన్ని ఇవ్వడు. 3వ భావంలో కేతు ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు బాగా. శని కూడా చూస్తున్నారు కదా, ప్రయాణాల్లో పదనిసలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, ప్రయాణాల్లో మీకు చిన్న ఇబ్బంది తగలడం, దెబ్బలు తగలడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మీ తోబుట్టువులు ఉన్నారు సరే, ఒకళ్ళకి ఒంట్లో బాగుండదు. వాళ్ళని హాస్పిటలైజేషన్ అవ్వడము, మెడిసిన్స్ వాడడము ఏదో జరుగుతుంది. చిన్నవాడి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. మీకు 6వ భావం చూసుకుంటే, మీకు 6వ భావం 4th భావం చూసుకుని అద్భుతంగా ఉంది. మీకు 4th భావం గురించి చెప్తాం ఒకసారి. ఎడ్యుకేషన్ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. 4th భావాధిపతి 4th భావాన్ని చూడడము, అలాగే గురుడు కూడా చూడడం వల్ల విశేష ప్రతిభ కనపరుస్తారు మీరు ఎడ్యుకేషన్లో. మీ మదర్ గారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం విషయం చెప్పకర్లా. గృహయోగము, వస్త్రయోగము, భూయోగము ఈ వారంలో జరగబోతున్నాయి కొంతమందికి వాళ్ళ లగ్నాల రీత్యా. అలాగే శని 6వ భావంలో ఉండడం వలన శత్రు భయం, రుణ భయం, రోగ భయం అంటాం కదా. కానీ 6th హౌస్లో ఉండడం వలన మీకు బాగుండడానికి అవకాశం ఉంది. కాబట్టి బాగుండడానికి అవకాశం అంటే ఖచ్చితంగా మంచిగా చేస్తాడు. హర్షయోగాన్ని ఇస్తాడు కదా, మంచి చేస్తాడు. 6వ భావంలో శని మంచి ఇవ్వాలి కదా. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ చేయడం, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా చేయడం, పొలిటికల్ రంగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు మీరు. ఉన్నతమైన పదవులు సాధించడానికి అవకాశం ఉంది శని ప్రభావం వలన.
మేనమామలు అద్భుతంగా ఉండడము, శత్రువులు ఉన్నప్పటికీ శత్రు భయం లేకుండా ఉండడము, రోగాలు రుణబాధలు కొద్ది విషయాల్లో మీకు తప్పవండి. కొంచెం చిన్న ఇబ్బందులు కలుగుతాయి. మీకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రుణం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 6వ భావంలో శని, 8వ భావంలో గురుడు మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ మీకు కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అంటే అందరికీ కాదు, కొన్ని లగ్నాల ప్రకారం ఉంటాయి. సో 6వ భావం అంత బాగుంది. సో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా మంచి పురోగతి అద్భుతంగా ఉంటుందండి వాళ్ళకి. ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా విజయం సాధిస్తారు. అష్టమంలో గురుడు ఉండడం వలన, అష్టమాధిపతికి 6th హౌస్ లాంటి దృష్టి ఉండడం వలన బాగానే ఉంటుంది. అదే సరళ యోగము అంటాం. సో యోగంలో మీకు తలముగా వచ్చే ధన యోగాన్ని ఇస్తాడు. 3 ప్లానెట్స్ చూస్తున్నారు కాబట్టి యోగం బాగుంటుంది. వస్త్ర వ్యాపారికి బాగుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు, నీటి మీద ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవాలని హెచ్చరిక. ఎందుకంటే శని దృష్టి ఉండడము, అష్టమ స్థానంలోనే గురుడు ఉండడం వలన కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ గురుడు ఉండడం వలన ఎటువంటి ఇబ్బందులు కలిగించడం, ప్రయాణ నష్టం అనేది ఉండకుండా ఆయన కాపాడుతాడు. ఇంత డౌట్ లేదు. సో 9th భావంలో మీ రాశి వాళ్ళకి రాహు ఉండడం వలన పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, అలాగే కాశీక్షేత్ర దర్శనం చేయడము, విదేశాలకు వెళ్ళడము, 9th హౌస్ రాహు కుజుడులా యాక్ట్ చేయడం వలన టెక్నాలజీ సైడ్ వైపు, అంటే హై టెక్నాలజీ అంటారు సార్, 5G టెక్నాలజీ అంటాం, అదొకటి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి వాళ్ళ భావాలు, వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. ఐరన్ స్టీల్ వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. 9th భావంలో రాహు ఉండడం వలన మీకు మీ ఫాదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, నిరంతరము భాగ్యవృద్ధి, పుత్రవృద్ధి కలగడము, ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటూ పుణ్య నదుల స్నానం చేయడానికి ఎక్కువ అవకాశము రాహు వల్లనే కలుగుతుంది. ముఖ్యంగా రాహు 9th భావంలో మంచివాడు కాదు, అయినప్పటికీ ఆ రాహు భాగ్య రాహుగానే మీకు తెలుసు. అన్నిసార్లు చెప్పక్కర్లేదు, అస్తమాన్ని చెప్పను. భాగ్య రాహు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ. 9th హౌస్ లార్డ్ చూడండి, 10th భావంలో ఉన్నాడు, భాగ్యంలో రాహుని పెట్టాడు, కుజుడు దశమంలో ఉన్నాడు. ఖచ్చితంగా ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అవకాశాలు ఎక్కువ. IAS IPS అంటాము, హై ప్రొఫెషనల్ ఉంటుంది సార్, పోలీస్ శాఖ, వాటిలో అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. దశమంలో కుజుడు కదా, దిగ్బలుడు, ఖచ్చితంగా బాగుంటుంది. మీకు పొలాలు కూడా రావడానికి అవకాశం ఉంది, ల్యాండ్స్ సంపాదిస్తారు. సో దశమంలో కుజుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. దశమ కుజుడు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. లాభాధిపతి కూడా 2వ భావంలో ఉండడం వలన ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి. 8th హౌస్, 9th హౌస్, 10th హౌస్ అద్భుతంగా ఉన్నాయి. 6వ భావం కూడా బాగుంది. మీరు కష్టపడితే, మంచిగా నిజాయితీగా ఉంటే మంచిగా అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 10th భావంలో కుజుడు, 6వ భావంలో శని, పొలిటికల్ రంగంలో మాత్రం అద్భుతమైన విజయాలు సాధిస్తారండి. మీరు అనుకున్నవన్నీ విజయం సాధించడము, అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడము, ఫైనాన్షియల్గా స్టేటస్లో బాగా డెవలప్ అవ్వడము శని కుజుల వలన కాంబినేషన్ వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఎందుకంటే మీకు 26వ తారీఖు నుంచి దసరాలు వస్తున్నాయి కాబట్టి దసరా మహోత్సవాల్లో అమ్మవారిని పూజిస్తూ ఏకభుక్తం చేస్తూ బ్రహ్మచర్యం పాటిస్తే మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 26వ తారీఖునే దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటాయి. దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడం మర్చిపోకూడదు. కనకదుర్గ అమ్మవారు, ఎందుకంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాలను వృద్ధి కలుగుతుంది. శత్రు భయం కానీ, మరణ భయం కానీ, ఎటువంటి భయాలు లేకుండా మనం కాపాడబడతాం. ఎందుకంటే ఈ మాసంలో యమధర్మరాజుకి దంష్ట్రములు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, కూరలు వలన చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. రోగాలు వస్తూ ఉంటాయి, ప్రబలుతూ ఉంటాయి, పంటల నష్టం రావడం అవకాశం ఉంది. కాబట్టి మనకి పూర్వీకులు చెప్పింది ప్రకారము ఈ దసరా మహోత్సవాలు మొత్తం 9 రోజులు కూడా అద్భుతంగా చేసుకోవాలని
చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని ఈ దసరా మహోత్సవాల్లోనే 9 రోజులు కూడా కుంకుమ పూజలు, అనేక రకాల పూజలు అమ్మవారికి చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మనకి అనారోగ్య సమస్యల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మరణ భయం లేకుండా అమ్మవారు కాపాడుతారు. ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాము. కన్యారాశిలోనే రవి బుధ శుక్రుల కాంబినేషన్ గురుదృష్టి ఉండడం వలన ఏమి భయపడాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. మీకు రుణ బాధలు తప్పవు. ఎదుటి వాళ్ళ యొక్క దూషణ, ఎదుటి వాళ్ళ యొక్క మీకు ప్రభావం మీ మీద ఉంటుందంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఏదో ఒకటి అనడం అవకాశం ఉంది. సో కేతువు కూడా ద్వితీయ భావన ఉండడమే మెయిన్ ఇంపార్టెంట్. అంటే తప్పనమాట. కేతువు ఉండడము, శని దృష్టి ఉండడం వలన కుటుంబంలో వృద్ధి లేకపోవడము, ప్రతి వాళ్ళు మీరంటే బాధపడుతూ ఉండడము, ఏదో చికాకులు కలిగించడం, మీకు ధనం విషయంలో కానీ, మీకు డెవలప్మెంట్ విషయంలో కానీ, అయితే మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ అంటే ఉంటాయి చాలా సినిమా సంబంధించినవి ఇబ్బంది కలిగిస్తుంటాడు. మీకు కంటికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయండి. మీకు కళ్ళు సంబంధించిన ఆపరేషన్స్ కానీ, కళ్ళు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి. ఇంకో చెప్పాలంటే మీకు వేళపట్ట భోజనం చేయలేకపోవడం కూడా అవకాశం ఉంటుంది. అదే బిజీ వల్ల భోజనం చేయలేకపోవడం అవకాశం ఉంది. అంటే సకాలంలో వేళపట్టుని భోజనం చేయరు. సో మూడో భావాన్ని కుజుండడం వల్ల, మూడో భావాన్ని గురుదృష్టి ఉండడం వల్ల మీకు మీ తమ్ముళ్ళ విషయంలో, మీ తోబుట్టుల విషయంలో అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు చేయడం విషయంలో కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటారు. వాహన యోగం ఉంటుంది. థర్డ్ భావంలో కుజుడు చూడడం వల్ల వాహన యోగము. పత్రికా రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి యోగవంతమైన కాలం చెప్పచ్చు. పంచమ స్థానంలో శని ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తూ ఉంటాడు. అంత అద్భుతమైన వాడు మాత్రం కాదు. ఫిఫ్త్ హౌస్ ఉన్నప్పటికీ టెన్షన్స్ పెడుతుంటాడు. ప్రతి చిన్నదానికి టెన్షన్స్ పెడుతుంటాడు. ఎదుటి వాళ్ళ వలన మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. చిన్న ఇబ్బంది మీకు కాకుండా మీ పిల్లలు కూడా ఇబ్బంది కలిగిస్తుంటాడు. మీ పిల్లల వల్ల మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. సో దానివల్ల దోషం పరిహారం అమ్మవారు పూజ చేసుకుందాము చెప్తాను. సప్తమ స్థానంలో గురుడు ఉండడం వలన రాజయోగం అని చెప్తారు. ఎందుకంటే జనరల్గా కేంద్రాధిపత్య దోషం ఉన్నప్పటికీ రెట్రోగ్రేషన్లో ఉన్న గురుడికి మీ భర్త వల్ల, మీ భార్య వలన ఏమాత్రం ఇబ్బంది ఉండదు. సౌఖ్యంగా ఉంటారు. మీ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ముఖ్యంగా అష్టమ స్థానంలో రాహు చాలా తప్పండి. 8th హౌస్ లార్డ్ కూడా కుజుడయ్యాడు. అష్టమ స్థానం రాహు మీకు అనారోగ్య సమస్యలు, కొన్ని ఆడవాళ్ళకి ఋతు సమస్యలు, కొన్ని సందర్భాల్లో ఏమో అనారోగ్యాలతో పాటు హాస్పిటలైజేషన్ అవ్వడము, చికాకులు కలిగించడము, కొంతమందికి పెద్ద ఏజ్ బారుడు వాళ్ళందరికీ మరణం సంభవించడము, మరణం గురించి చెప్పకూడదు. కానీ అనారోగ్య సమస్యలు ఎక్కువ. రాహు మంచివాడు కాదండి. మనస్సు స్థిమితం లేకుండా చేస్తుంటాడు. మతి స్థిమితము, మనస్థిమితం లేకుండా చేస్తూ ఉంటాడు రాహు. సో అష్టమ స్థాన రాహు దోషకారకుడు. అనేక రకాలుగా మనకి హృదయంలోనూ బాడీలోనూ అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. బాడీలో అనారోగ్యం బాడీకి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. 9th భావం కుజుడు రాజయోగకారకుడు మాత్రం కాదు. ఎందుకంటే వృషభ రాశిలో ఉండడమే కారణం అవుతాడు. కానీ భాగ్యస్థానంలో కుజుడు మంచి ఇవ్వడానికి అవకాశం చేస్తాడు. ముఖ్యంగా మీకు కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని డెవలప్ చేస్తూ ఉంటాడు. కుజ ప్రభావం వలన సిమెంట్ రంగంలో కానీ, ఐరన్ విషయంలో కానీ, ఆ సంస్థల్లో ఉద్యోగం అంటే 9th భావం అంటే సంస్థల వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కుజ ప్రభావం వలన విదేశాలు వెళ్ళడము, వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఆయన ఉన్న స్థానం వృషభ రాశి శత్రుక్షేత్రం అవడం వలన కుజుడు అద్భుతమైన ఫలితాలు మాత్రం ఏమాత్రం ఇవ్వడు. కొన్ని ఇచ్చినా తగ్గించి మాత్రమే ఇస్తాడు ఫలితాలు. కాకపోతే ఏంటంటే మీకు పుణ్యక్షేత్ర దర్శనం మాత్రం ఖచ్చితంగా చేయించి తీరుతాడు. 10th హౌస్ లార్డ్ కూడా అద్భుతంగా లేడు కాబట్టి 10th హౌస్ లార్డ్ ఎక్కడ ఉన్నాడు? మీకు రెట్రోగ్రేషన్ బలం లేకుండా ఉన్నాడు. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మీకు అవరోధాలు కలిగిస్తూ ఉంటాడు. ఉద్యోగంలో ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ ఉద్యోగస్తులకి మాత్రము వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కష్టపడి చేస్తే మాత్రం డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే బుధుడు వలన బుధుడు రెట్రోగ్రేషన్ ఉండడం వల్ల. కానీ గురుదృష్టి రెట్రోగ్రేషన్ బుధుడు కూడా రవి బుధుడికి కూడా గురుదృష్టి ఉండడం వలన, శుక్రుడు కూడా గురుదృష్టి ఉండడం వలన ఉద్యోగాల్లో కూడా దగ్గర వరకు వచ్చి పోయిన ఉద్యోగాలు మళ్ళీ మిమ్మల్ని తీసుకోవడము, మళ్ళీ ఉద్యోగం రావడము, ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ లాభస్థానం కూడా అలాగే ఉందండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ జ్యేష్ఠ సోదరుడికి కానీ, జ్యేష్ఠ సోదరిమణికి కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉంటుంది. కొంచెం ఇబ్బంది కలుగుతుంది, అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. హాస్పిటలైజేషన్ అవ్వడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడము,
మెడిసిన్స్ వాడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురుదృష్టి ఉండడం వలన మరణ సంబంధించిన విషయాల్లో ఏమాత్రం రాదు, మరణం సంభవించదు, అనారోగ్యం మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి కొంచెం అమ్మవారి పూజలు చేసుకోవడం, కొంచెం అంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, ఎందుకంటే 1వ తారీఖు నుంచి 26వ తారీఖు నుంచి దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దసరాల్లో అమ్మవారి పూజ చేసుకోవడం వలన అన్ని గ్రహాలు అమ్మవారి కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఆ అమ్మే మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మనం 26వ తారీఖునే దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటాయి. దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడం మర్చిపోకూడదు. కనకదుర్గ అమ్మవారు, ఎందుకంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాలను వృద్ధి కలుగుతుంది. శత్రు భయం కానీ, మరణ భయం కానీ, ఎటువంటి భయాలు లేకుండా మనం కాపాడబడతాం. ఎందుకంటే ఈ మాసంలో యమధర్మరాజుకి దంష్ట్రములు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి కోరలు వలన చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. రోగాలు వస్తూ ఉంటాయి, ప్రబలుతూ ఉంటాయి, పంటల నష్టం రావడం అవకాశం ఉంది. కాబట్టి మనకి పూర్వీకులు చెప్పింది ప్రకారము ఈ దసరా మహోత్సవాలు మొత్తం 9 రోజులు కూడా అద్భుతంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని ఈ దసరా మహోత్సవాల్లోనే 9 రోజులు కూడా కుంకుమ పూజలు, అనేక రకాల పూజలు అమ్మవారికి చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మనకి అనారోగ్య సమస్యల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మరణ భయం లేకుండా అమ్మవారు కాపాడతారు. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము. తులారాశిలోనే కేతు ఉన్నాడు, అంటే ఇబ్బందులు, చికాకులు, గొడవలు, శని దృష్టి చూడడం వలన తరచూ ప్రయాణాలు చేయడము, ఆ ప్రయాణాల్లో మీకు ఇబ్బంది కలగడము, మనస్థిమితం లేకుండా ఉండడము, చదివిని జ్ఞాపకం లేకపోవడం, అంటే జ్ఞాపకశక్తి తగ్గిపోవడము, చికాకులు, కోపాలు అన్నీ కూడా ఉంటాయండి మీకు. ముఖ్యంగా మీరు కోపం చూపించేది మీ భర్త గారికి అయితే భార్య గారికి, అంటే స్పౌజ్ మీద మీరు కోపం చూపిస్తుంటారు. సో 2వ భావానికి మాత్రం గురుదృష్టి కుజదృష్టి ఉందండి. అంటే మీకు రావాల్సిన సంపదలు ఎట్టి పరిస్థితులు తగ్గవు, పర్ఫెక్ట్గా ఉంటాయి. మీ పాట కూడా పాడుతుంటారు కదా, దగ్గరకు వచ్చే అవకాశాలు పోతుంటాయి కదా. ఎంత చికాకులు, ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ధనం విషయంలో ఎప్పుడు ఇబ్బంది పడరు, కుటుంబం విషయంలో అసలు ఇబ్బంది పడరు. అద్భుతంగా కుటుంబంలో కూడా అద్భుతంగా రాణించి తీరుతారు. కంఠధ్వని ఎక్కువ మాట్లాడుతుంటారు, ముఖ వర్చస్సు చాలా బాగుంటుంది. మీకు కంటి చూపు కూడా ఇబ్బంది మందగించకుండా బాగానే ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. 2వ భావం ఫైనాన్షియల్ వృద్ధి ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంటంటే 4th భావంలో శని ఉండడం వల్ల ఆయనకి కొద్దిగా ఇబ్బంది ఆయన ఉండడం వల్లనే ఇబ్బంది కలుగుతుంది. అంటే ఎడ్యుకేషన్లో విషయంలో, మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి విషయంలో జాగ్రత్తలు వహించాలి. అంటే మెడిసిన్స్ వాడటము, డాక్టర్స్ని తరచూ కన్సల్ట్ చేయడం జరుగుతూ ఉండాలి. మీరు వాహనం కొనుగోలు చేసినా కూడా అవి త్వరగా పాడైపోవడానికి, త్వరగా అమ్మేసుకోవడానికి, లేకపోతే అసలు కలిసి రాకపోవడం జరుగుతుంది. ల్యాండ్స్ కానీ, అదే వాహనాలు కానీ, ఇళ్ళు కానీ ఈ టైంలో మీరు కొనుక్కోకూడదు. కొనుక్కుంటే అంటే మీరంటే నేను చెప్పేది రాసుల గురించి చెప్తాను తప్ప లగ్నాల గురించి చెప్పట్లా. సో కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. కానీ 6వ భావంలో గురుడు ఏం చేస్తాడు, హర్షయోగాన్ని ఇస్తాడు, మంచి చేయడానికి చేస్తాడు, తలవంతలంగా వచ్చే ధనయోగాన్ని కలిగిస్తుంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి జాతకాల రీత్యా 4th భావాలను ఉండడం వలన కొద్దిగా రుణ బాధలను, శత్రు బాధలు కలగడము, శత్రు బాధలు తెలుసు కదా, శత్రు బాధలు, అలాగే రోగపీడితగా ఉండడము జరుగుతూ ఉంటాయండి గురుడు 6వ భావంలో ఉండడం వలన. కానీ 6వ భావాధిపతిగా 6వ భావంలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి శని దృష్టి ఉండి మీకు అనారోగ్య సమస్యలు సృష్టించినప్పటికీ వాటి నుంచి నెమ్మదిగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో మరణ సంబంధం విషయాలు ఇవ్వనివ్వడు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తారు తప్ప మేనమామలు కూడా మీకు అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంది. శని ప్రభావం కదా, మేనమామలు ఇబ్బంది కలిగిస్తాడు. పొలిటికల్ రంగంలో ఉన్నవాడు కూడా చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు. పక్క వాళ్ళతోటే మీకు శత్రు భయం కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. ఇంక చూడండి 6వ భావం అయిపోయింది. 7వ భావంలో రాహు. చూసారా, మీకు 6, 7, 8 భావాలు బాగాలేదండి మీకు. అందుకనే నేను చెప్తాను, మీ చివరిలో చెప్తాను ఏం చేసుకోవాలో. చూడండి 7వ భావంలో రాహు ఉన్నాడంటే స్పౌజ్ అంటే భర్త, అదే భార్య, వీళ్ళ వలన మీకు ఇబ్బందులు. అంటే ఎడబాటు అయిపోవడము, విడిపోవడము, లేకపోతే కొన్ని సందర్భాల్లో పోట్లాటలు రావడము. అంటే నేను చెప్పకూడదు, కొన్ని సందర్భాలు బాగోదు. ఇటువంటివి నేను చెప్తూ ఉంటే ఇది ఏంట్రా చెప్తాడు ఉంటారు. కోర్టు కేసులు అవ్వడము, ఇవన్నీ చికాకులు కలిగిస్తూ ఉంటాయండి మీకు. కోర్టు కేసులు పట్టాన్ని తెమలకపోవడము జరుగుతుంది. చెప్పక తప్పట్లేదండి మీ రాశి కాబట్టి. కానీ మీ రాహు అనేవాడు ఇబ్బంది కలగకుండా అమ్మవారు పూజ చేసుకుంటే తగ్గుతుంది చెప్తాను. కుజుడు కూడా చెప్తాం. చూడు 7వ అష్టమంలో ఉండదు కదా, వలన కొంతమందికి ఏమవుతుందంటే
మరణ సంబంధమైన వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. అంటే భర్త వలన భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి, వాళ్ళలో ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు అయితే ఎప్పుడు బాగా కోని వాళ్ళు మరణ సంబంధమైన విషయంలో కానీ, అనారోగ్య సమస్యల విషయంలో కానీ, యాక్సిడెంట్ సంబంధించిన విషయంలో కానీ, అగ్ని సంబంధించిన విషయంలో మీకు సప్తమాపద అష్టమాసాలు ఉండడం వల్ల జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అండి, కింద జనంలో సర్పదోషం, పాములు చంపేయడము, పాములను గుడ్లను చెతకొట్టేయడము, పాములు వచ్చినట్టు గుహల్లో అంటే పాములు వచ్చినట్టు బయటకు వస్తూ ఉంటాయి కదా, దాంట్లో మనం గుడ్లు రానికుండా బయటికి పెట్టేయడం వల్ల మనకు సర్పదోషం వల్ల ఇప్పుడు మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది. పుత్ర సంతానం విషయంలో కూడా. అందుకని సంతానం లేకుండా కూడా జరుగుతుంటుంది. ఇవన్నీ ఇబ్బందికరంగా ఉండదని జాగ్రత్తగా అందరినీ ఇబ్బంది పడడానికి భయపెడితే ఏమాత్రం కాదు. 9th భావం చూద్దాం. 9th భావం అధిపతి 12th భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే విదేశీ యానం ఖచ్చితంగా ఉంటుంది. అంటే హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. బాగా విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్ళడము, ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, అందులో డౌట్ లేదు. మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. నిరంతరము భాగ్యం వృద్ధి అవుతూ ఖర్చులు అవడానికి అవకాశం ఉంది. మీరు చేస్తున్న వ్యాపారాల్లో డెవలప్మెంట్స్ బాగా కనిపిస్తుంటాయి, అంతే విధంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మీరు చేస్తున్న ఉద్యోగాలు కూడా రండి, గురుదృష్టి ఉంది కాబట్టి చాలా బాగుంది, సేఫ్ సైడ్గా ఉన్నారు. శని దృష్టి ఉంది కాబట్టి తరచూ ఉద్యోగాలు మారిపోవడము, ఉద్యోగాల్లో అవరోధాలు కలగడము, ఉద్యోగంలో ఇబ్బంది కలగడము, మీ తోటి స్నేహితుడితో కానీ మీ బాస్తో కానీ ఇబ్బంది కలగడము, ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ఇబ్బంది కలగడం ఇబ్బంది అవకాశం ఉంటుందండి. సో చిన్నపాటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా 12th భావంలో కూడా రవి బుధ శుక్రుల కాంబినేషను అద్భుతం ఏం లేదు. అంటే ఖర్చులు అధికంగా ఉండడము, ప్రయాణాలు, యాక్సిడెంట్స్ వలన ఇబ్బంది కలుగుతుంది. కానీ గురుదృష్టి ఉండడం వలన, ముఖ్యంగా గురుదృష్టి చాలా బాగుంది కాబట్టి ఎటువంటి ప్రమాదాలు సూచించినా గురుడు మిమ్మల్ని కాపాడి తీరుతుంటాడు. ఏమీ భయపడుతున్నా అవసరం లేదు. ముఖ్యంగా మీకు చెప్తాను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మీరు చేయవలసిన పనులు ఏంటి. శని ప్రభావం తగ్గడానికి వెంకటేశ్వర గుడిలో అఖండమైన దీపారాధన చేసి తీరాల్సిందే. ఇప్పుడు దసరాలు వస్తున్నాయి, దసరాల్లో వెంకటేశ్వర గుడిలో అఖండమైన దీపారాధన చేయడము. రెండోది వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడము, తులసి దళాలతోటి ఆయన సహస్రనామాలు చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఆయుర్దాయాన్ని కాపాడుతాడు, భార్యాభర్తలు కలిసి ఉండేది చేస్తాడు ఆయన. రెండో పాయింట్ ఏంటంటే, రాహువుకు కుజుడు సర్పదోషం ఉంది కాబట్టి కుజుడు ఈ నెలలోనే నాగుల చవితి, అంటే ఈ నెల అంటే నెక్స్ట్ మంత్ అక్టోబర్ నెలాఖరికి 24, 25 తారీఖులు ఉన్నాయి. నాగుల చవితికి, నాగపంచమికి మర్చిపోకుండా చిమ్మిని విజయం పెట్టడము, సుబ్రహ్మణ్య స్వామి పొట్టలో పాలు పోయడము, ఇవన్నీ చేసుకోవాలండి. మీరు పానకం వడపప్పున వైద్యం పెట్టడం వలన సంతోష దోషము, కుజుడు వలన దోషాలు హరించిపోతాయి. తర్వాత ఇంకా చెప్పాలంటే అమ్మవారి పూజలు ఎలాగో దసరా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్టార్ట్ అయినప్పటి నుంచి ఖచ్చితంగా ఈ 9 రోజులు అంటే 10 రోజులు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడము, ఏకభుక్తము, బ్రహ్మచర్యం పాటిస్తూ, కుంకుమ పూజ, దుర్గా సప్తశతి చేసుకుంటూ, ఇంకా హోమాలు చేయించుకుంటుంటే తెలుసు కదా, చండీ హోమం ఉంటాం కదా, చేయించుకుంటుంటాం. ముఖ్యంగా మీరు చేయించుకోవాలండి. తులారాశి వాళ్ళు, అన్ని రాశి వాళ్ళు చేయించుకోవాలి. సో ఎవరైతే పైగా ఇంకోటి చెప్పాలి, మీకు యమధర్మరాజు యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది, మీకు రికార్డ్ కూడా వేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఈ గ్రహదోషాల వల్ల ఉన్నటువంటి దుష్ట ఫలితాలన్నీ ఖచ్చితంగా పోతాయి. మీకు మంచి రోజులు కొద్ది నెలల్లోనే రాబోతున్నాయి. ఏమీ బెంగపడాల్సిన అవసరం లేదండి. తులారాశి వాళ్ళకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. కొద్ది కాలం మాత్రమే మీకు కొంచెం అణిగిమణిగి ఉంటారు తప్ప, తర్వాత అంతా మీకు అద్భుతం ఫలితాలు వచ్చి తీరుతాయి. ఇప్పుడు మనం 26వ తారీఖునే దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటాయి. దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడం మర్చిపోకూడదు. కనకదుర్గ అమ్మవారు, ఎందుకంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాలను వృద్ధి కలుగుతుంది. శత్రు భయం కానీ, మరణ భయం కానీ, ఎటువంటి భయాలు లేకుండా మనం కాపాడబడతాం. ఎందుకంటే ఈ మాసంలో యమధర్మరాజుకి దంష్ట్రములు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, కూరలు వలన చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. రోగాలు వస్తూ ఉంటాయి, ప్రబలుతూ ఉంటాయి, పంటల నష్టం రావడం అవకాశం ఉంది. కాబట్టి మనకి పూర్వీకులు చెప్పింది ప్రకారము ఈ దసరా మహోత్సవాలు మొత్తం 9 రోజులు కూడా అద్భుతంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందుకని ఈ దసరా మహోత్సవాల్లోనే 9 రోజులు కూడా కుంకుమ పూజలు, అనేక రకాల పూజలు అమ్మవారికి చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మనకి
అనారోగ్య సమస్యల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరణ భయం లేకుండా అమ్మవారు కాపాడతారు. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. మీ రాశికి కుజ దృష్టి, గురు దృష్టి ఉండడం వలన సేఫ్గా ఉంటారు. అంటే మీరు చేసిన ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి పనిలోనూ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. సీక్రసీ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే మన యొక్క వార్తలను, మన యొక్క విషయాలను ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్స్పోజ్ చేసే అవసరం మనకు లేదు. సో ఎక్స్పోజ్ చేయరు. సో సీక్రసీగా ఉంటారు. బాగుంటుంది, ప్రాబ్లం లేదు. మీ రాశిపతి సెకండ్ హౌస్లో చూడడం వలన, సెకండ్ హౌస్లో కూడా పంచమస్థానంలో ఉండడం వలన చక్కటి వేళపాటు భోజనం చేయడము, మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించడము. అంటే అనుకున్న పనులు అంటే మీకు సింగింగ్ పాడుతుంటారు కదా, ఆ పాటల్లో అవకాశాలు రావడము, స్టేజ్ మీద మీరు మాట్లాడడానికి యాంకరింగ్ వృత్తులు అంటారు కదా, వాటిలో అవకాశాలు రావడానికి, ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా కుటుంబంతో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. థర్డ్ భావం చూద్దాం. థర్డ్ భావంలో శని ఉన్నాడు కదా, రిట్రోగ్రేషన్లో బలంగా ఉన్నాడు. అంటే పాపులు అంటే మ్యాలఫిక్లు రిట్రోగ్రేషన్లో ఉంటే బలంగా పాపత్వంలో ఉంటారు. కానీ థర్డ్ భావంలో ఉండడం వలన మీకు ఇబ్బంది కలిగించకుండా, మీ ఇబ్బంది ఎవరికి కలిగించకుండా, మీ తోబుట్టువులకు కలిగించకుండా బాగుంటాడు. ప్రయాణాల్లో మీకు ఇబ్బంది కలిగించకుండా బాగుంటాడు. సో శని తృతీయ భావంలో మూడో భావం ఉండడం వల్ల సర్వ సౌఖ్యము అనేక విధాలుగా మీకు సౌఖ్యాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా మీకు సౌఖ్యం కలిగిస్తూ కొంతమంది చాలామంది కూడా ఈ పేపర్లో పత్రికా రంగం ఉంటుంది చూడ, పేపర్ దాంట్లో పనిచేస్తుంటారు కదా, వాళ్ళకి న్యూస్ రీడర్స్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా మీ తోబుట్టువులైనటువంటి చెల్లెళ్ళకి బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అంటే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితికి జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ఉండాల్సిందే. పంచమ భావాధిపతి బాగుండడం వల్ల, గురుడు ఉండడం వల్ల, గురుడికి నలుగురు గ్రహాల దృష్టి ఉండడం వల్ల, ముఖ్యంగా శని దృష్టి ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడినప్పటికీ, అంటే శని వల్ల ఏమవుతుందంటే మీ పుత్ర సంతానం పుట్టే టైంలో ఇబ్బంది కలిగిస్తాడు అంతే. కానీ సంతాన యోగం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా పంచమ భావం బాగుందంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నట్టే. అలాగే బాగా విద్యలో వృద్ధి అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా జనాకర్షణ ఎక్కువ ఉంది. సాహిత్య రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తారు. గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ముఖ్యంగా కళారంగం అంటే మీకు బాగా ఇష్టం అండి. శుక్రుడు కూడా చూస్తున్నాడు కదా, కళారంగం అంటే బాగా ఇష్టం. కళల్లో కూడా మీరు రాణించి తీరుతారు. స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్ అంటాం కదా, వాటిల్లో కూడా మీకు ఆదాయం వస్తుంది. కానీ లాంగ్ రన్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. శని దృష్టి ఎక్కడ తగ్గల, శని చూస్తున్నాడు, మీ పాపి చూస్తున్నాడు కాబట్టి ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు, ఇబ్బంది కలిగిస్తుంటాడు. ఆ భావాన్ని పంచమ భావం. సో ఆరో భావం రాహు ఉన్నాడు. రాహువు ఆరో భావం ఉన్నాడంటే అన్ని విధాలుగా సక్సెస్ చేస్తాడు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా సక్సెస్ చేస్తూ ఉంటాడు. అలాగే కమ్యూనికేషన్స్ వ్యవస్థ అంటారు చూసారా, 5G అని కమ్యూనికేషన్స్ వ్యవస్థ, వాటిల్లో కూడా మంచి విజయం సాధిస్తారు. ఆరో భావంలో రాహు. చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీ గ్రూపుల రీత్యా, మీరు చదువుకున్న విద్య రీత్యా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, విజయం సాధిస్తారు. అక్కడ ఫారిన్ కంట్రీస్లో మీరు H1B వీసా, H1B ఏదో అంటాం కదా, H1B వీసా రావడము, అటువంటివి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆరో భావం. మేనమామలు బాగుంటారు. రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు మీకు ఉంటాయి. అవన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి తప్ప మీకు అసలు ఉండకుండా ప్రాబ్లం లేదు. మీ మేనమామలు మాత్రం అద్భుతంగా ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆరో రాహు ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో అద్భుతంగా ఉంటుంది. కానీ ఆరో భావాధిపతి సప్తమ స్థానానికి వెళ్ళిపోయాడు కదండి. సప్తమ స్థానంలో కుజుడు మంచివాడు కాదు. ఎవరికి ఇబ్బంది కలిగిస్తుంటాడు? స్పౌజ్ అంటే భర్తకు కానీ భార్యకి కానీ ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అంటే ఇబ్బంది కలిగించాలంటే వాళ్ళకి మనస్పర్ధలు రావడము, చికాకులు, గొడవలు, ఇవన్నీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటాయి. పార్ట్నర్స్ ఉంటారు కదా, బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. భాగ్యస్థానాన్ని గురుడు చూడటము, భాగ్యస్థానాన్ని కూడా చూడటం వల్ల పొలిటికల్ రంగంలో బాగుంటుంది. ముఖ్యంగా సింగరేణి అంటే కోల్ సంబంధించిన వ్యవస్థల్లో కొద్దిగా శని చూడడం వల్ల ఇబ్బంది కలిగిస్తాడండి. వాళ్ళు అనుకున్న ప్రాఫిట్స్ అనుకున్నట్టుగా రాకుండా ఆపుతూ ఉంటాడు శని. భాగ్యస్థానం కదా. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అంతే. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే అనుకున్నంత బిజినెస్లు కాకపోవచ్చు, అంటే సక్సెస్ కాలేకపోవచ్చు. గురుదృష్టి ఉండడం వలన అసలు లేకుండా పోకుండా, ఏమాత్రం తగ్గకుండా, మీకు అనుకున్న ప్రాఫిట్స్ కాకుండా తగ్గుముఖం పడుతుంది. గురుదృష్టి వలన లాసెస్ రావడానికి అవకాశం తక్కువ. భాగ్యస్థానం కదండి, భాగ్యస్థానం లక్ష్మీస్థానం కదా. శని దృష్టి చూడడం వల్ల అన్నీ తగ్గిపోతూ ఉండడము, సమయానికి సక్సెస్ కాలేకపోవడం జరుగుతుంది. కానీ కుజుడు దశమస్థానం చూడడం వలన
గవర్నమెంట్ ప్రొఫెషన్లో రావడానికి, ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాటిల్లో విజయం సాధిస్తారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కూల్ సంబంధించిన వాటిల్లో కానీ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అంటారు చూసారా, ఆ సంస్థలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఆ సంస్థలు ఉద్యోగాలు మీకు రావడానికి అవకాశం ఉంది. అలాగే లాభస్థానంలో రవి బుధ శుక్రులు ఉన్నారండి. ఆయన ఇప్పుడు 9th హౌస్లో 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి మంచి పేరు ఉంటుంది, లాభాలు ఉంటాయి, అధికంగా ఉంటాయి, డౌట్ లేదు. గురుడు కూడా దృష్టి ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా జ్యేష్ఠ సోదరమణికి బాగుంటుంది, డౌట్ లేదు. అలాగే మీకు రావాల్సిన కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, లాభాలు మీకు వచ్చి తీరుతాయి. మీకు వాహన యోగము, మంచి వాహనాలు తిరిగే యోగము 11వ భావం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. సన్మానాలు కూడా జరుగుతాయి. 12వ భావంలో కేతు తప్పు. ఏం తప్పు అంటే ముఖ్యంగా అనారోగ్య సమస్యలని హాస్పిటలైజేషన్ అయ్యేట్టుగా చేస్తుంటాడు. అనారోగ్య సమస్యలు ఇస్తూ హాస్పిటలైజేషన్ చేస్తూ మీకు రోగాలు అభివృద్ధి కలిగిస్తూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు, ధనం ఖర్చు చేసేస్తూ ఉంటాడు. ఇంకోటి ఏం చేస్తాడు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తూ ఉంటాడు, దాని వలన కూడా డబ్బు ఖర్చు ఉంటుంది. సో మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ జాతకం చూపించుకోండి, లగ్నం బలం వలన బాగుంటుంది. సో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మొత్తం బాగుంది. ముఖ్యంగా మీరు ఒక అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా శివారాధన ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రహం, ఏ రాశి వాళ్ళైనా తూచా తప్పకుండా చేయవలసింది శివుడి యొక్క అభిషేకాలు. దాని వలన మనకి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం 26వ తారీఖునే దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటాయి. దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడం మర్చిపోకూడదు. కనకదుర్గ అమ్మవారు, ఎందుకంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాలను వృద్ధి కలుగుతుంది. శత్రు భయం కానీ, మరణ భయం కానీ, ఎటువంటి భయాలు లేకుండా మనం కాపాడబడతాం. ఎందుకంటే ఈ మాసంలో యమధర్మరాజుకి దంష్ట్రములు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, కూరలు వలన చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. రోగాలు వస్తూ ఉంటాయి, ప్రబలుతూ ఉంటాయి, పంటల నష్టం రావడం అవకాశం ఉంది. కాబట్టి మనకి పూర్వీకులు చెప్పింది ప్రకారము ఈ దసరా మహోత్సవాలు మొత్తం 9 రోజులు కూడా అద్భుతంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందుకని ఈ దసరా మహోత్సవాల్లోనే 9 రోజులు కూడా కుంకుమ పూజలు, అనేక రకాల పూజలు అమ్మవారికి చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మనకి అనారోగ్య సమస్యల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మరణ భయం లేకుండా అమ్మవారు కాపాడుతారు. ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందాము. ధనుర్రాశిలో గురుడు, మీ రాశి వాళ్ళకి గురుడు బాగుండడం వలన ప్రశాంతంగా హాయిగా మీ చేస్తున్న పనుల్లో విజయం సాధిస్తారు. కుజదృష్టి కూడా ఉండడం వలన, 2వ భావంలో శని వలన మీ సంతాన విషయంలో, మీ ఆర్థిక పరిస్థితి విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే రావాల్సిన సంపదలు మీకు రావు. కొన్ని సందర్భాల్లో కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. అలాగే దంతాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. ముఖానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. వస్తాయంటే ప్రతి వాళ్ళకి వచ్చేయాలని కాదండి, అవకాశం ఉందండి. కొంతమందికి వాళ్ళ జాతకాలు రీచ్ తప్ప. మీ ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మీ కుటుంబ విషయంలో కూడా అండి, మీ ఫ్రెండ్స్ విషయంలో, మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, మనస్పర్ధలు వస్తాయి. అలాగే భార్యాభర్తల విషయంలో శనివారం ప్రభావం వల్ల మనస్పర్ధలు రావడము, ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళడము, చికాకులు కలగడము జరుగుతుంది. కానీ 4th భావం ఎక్కడ చెడిపోలా. 4th భావంలో గురుడు అన్నాడంటే స్త్రీలలో శ్రేష్ఠుడు, జనాల్లో శ్రేష్ఠుడు అంటాం. చదువు విషయంలో అద్భుతమైన వాడు అంటాం. అలాగే గృహయోగం కలగడం ఇవ్వడంలోనూ, భూయోగం ఇవ్వడంలోనూ, ఆభరణాలు ఇవ్వడంలోనూ గురుడు ముందుంటాడు. సో గురుడు వలన మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా రాణిస్తారు. పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ ఏమాత్రం ఇబ్బంది లేదు. 5వ స్థానంలో రాహు అద్భుతమైన వాడు కాదు. మీ పుత్ర సంతానం విషయంలో పురోభివృద్ధి ఉండదు, పురోగతి ఉండదు. అలాగే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతుంటాయి, జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. 6వ భావంలో కుజుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు. 6వ భావంలో కుజుడు ఏం చేస్తాడంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇచ్చినా వాటి నుంచి కాపాడుతాడు. అనారోగ్య సమస్యలు అంటే మీకు తెలుసు కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇబ్బందిగా ఉండదు. పైగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వాటిలో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 6వ భావంలో కుజుడు, 6వ భావంలో రవి, వీళ్ళు మంచి చేసి తీరుతారు.
చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే అద్భుతంగా రాణితీరుతారు. ఆరో భావంలో మీ మేనమామలు కూడా అద్భుతంగా బాగుంటారు కదండి. ఏం భయం లేదు, శత్రు భయం కూడా అంతకన్నా లేనే లేదు. మీకు అష్టమ స్థానాన్ని మీ రాశి వాళ్ళకి అంటే మీ రాశి వాళ్ళకి అంటే ధనుర్రాశి వాళ్ళకి అష్టమ స్థానాన్ని గురుడు శని చూస్తాడు కాబట్టి మీరు మీ ఆయుర్దాయ విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిందే. అంటే ముఖ్యంగా నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు గోదావరి దగ్గర కానీ కృష్ణానది కానీ లేదా సముద్రం దగ్గర కానీ ఈతల కోసం వెళ్ళడము, సరదాగా నీటి జోలికి వెళ్ళవద్దు. వెళ్ళినా ప్రాబ్లం లేదు, గురుదృష్టి ఉంది కాబట్టి మిమ్మల్ని కాపాడుతాడు, ప్రాణ భయం లేదు. అయినప్పటికీ మనం ఎందుకంటే వెళ్ళడం వద్దు. 9th భావాన్ని కుజుడు చూడడం వల్ల మీకు వాహన యోగాన్ని ఇస్తాడు, మీకు భూముల యోగాన్ని ఇస్తాడు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధికరంగా ఉండేది చేస్తాడు. కుజ సంబంధమైనటువంటి వృత్తుల్లో అంటే బిజినెస్లో డెవలప్ అయ్యేది చేస్తాడు. అంటే సింగరేణి కాలేజ్ అని కుజ సంబంధించిన ఐరన్ కానీ స్టీల్ కానీ ఇలా కుజ సంబంధించిన కారకత్వాలు ఉన్న బిజినెస్లో బాగా వృద్ధి కలిగిస్తాడు. కమ్యూనికేషన్ వ్యవస్థలో కానీ వీటిల్లో పవర్ ప్రాజెక్ట్స్ అంటాం కదా, పవర్ వాటిల్లో మంచి వ్యాపారం బాగుంటుంది. దశమ స్థానంలో రవిపతి శుక్రులు ఉన్నప్పటికీ అంటే వాళ్ళు బలంగా లేరు, గురుదృష్టి ఉంది కాబట్టి చేస్తున్న ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా సాధిస్తారు. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లోను విద్యా సంస్థలోను మీకు బాగా అభివృద్ధికరంగా ఉంటుంది. డాక్టర్స్లోను లాయర్స్ ఇంకా మీ ఏ వృత్తుల్లో అంటే ఆ వృత్తుల్లోనూ మంచి అభివృద్ధికరంగా సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా ధనయోగం ఉండేట్టుగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. మీకు ఇంకా చెప్పాలంటే మీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. చేస్తున్న వాళ్ళు అభివృద్ధికరంగా ఉంటారు. 11వ భావంలో కేతు ఎప్పటికీ మీకు సౌఖ్యమే. అందుకని గణపతి ఆరాధన చేసుకుంటుంటే అద్భుతంగా తీరుతారు. 11వ భావంలో కేతు లాభస్థానాన్ని పెంచుతాడు. కానీ శని దృష్టి ఉంది కాబట్టి మీ జ్యేష్ఠ సోదరుడికి కానీ జ్యేష్ఠ సోదరిమణికి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. సేవకా జనాన్ని ఇస్తాడు, కానీ సేవకా జనాన్ని ఇస్తూ వాళ్ళకి వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. మీకు రావాల్సిన సంపదలు తగ్గి వస్తాయేమో తప్ప అసలు రాకుండా పోవు. ఉద్యోగంలోనూ మీకు వస్తున్న సంపదల్లోనూ ఏమాత్రం తగ్గవండి. మీకు అద్భుతంగా తీరుతారు తప్ప ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేనే లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఎందుకంటే మీకు 26వ తారీఖు నుంచి మనకి అమావాస్య వెళ్ళిన పాడ్యం కాబట్టి అక్కడి నుంచి మీ దసరా మహోత్సవాలు వస్తాయి కాబట్టి మీకు విధి విధానం మీకు తెలుసు, బాగా తెలుసు. పూజలు చేసుకుంటూ ఉంటే బాగా వృద్ధికరంగా అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం 26వ తారీఖునే దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటాయి. దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడం మర్చిపోకూడదు. కనకదుర్గ అమ్మవారు, ఎందుకంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాలను వృద్ధి కలుగుతుంది. శత్రు భయం కానీ మరణ భయం కానీ ఎటువంటి భయాలు లేకుండా మనం కాపాడబడతాం. ఎందుకంటే ఈ మాసంలో యమధర్మరాజుకి దంష్ట్రములు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి కూరలు వలన చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. రోగాలు వస్తూ ఉంటాయి, ప్రబలుతూ ఉంటాయి, పంటల నష్టం రావడం అవకాశం ఉంది. కాబట్టి మనకి పూర్వీకులు చెప్పింది ప్రకారము ఈ దసరా మహోత్సవాలు మొత్తం 9 రోజులు కూడా అద్భుతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందుకని ఈ దసరా మహోత్సవాల్లోనే 9 రోజులు కూడా కుంకుమ పూజలు అనేక రకాల పూజలు అమ్మవారికి చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మనకి అనారోగ్య సమస్యల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరణ భయం లేకుండా అమ్మవారు కాపాడుతారు. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశిలోనే శని ఉండడం అద్భుతం, రాజయోగం మాత్రం కాదు, ఇబ్బందులు పెట్టేస్తుంటాడు. మా రాశి అంటే తెలుసు కదండి, ఏలాంటి సందర్భం కదా. మకర చంద్రాతు శని అక్కడే ఉన్నాడు కాబట్టి శని చంద్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఇబ్బందికరంగా ఉంటుంది. కోపం ఎక్కువ వస్తుంటుంది, మీకు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, ఒకచోట స్థిరత్వంగా ఉండలేకపోతూ ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు. మీ తమ్ముడు ఉంటాడు కదా, మీ తమ్ముడికి ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది అంటే ఆరోగ్య విషయంలో కానీ వాడి యొక్క ప్రయాణం విషయంలో కానీ, ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఇబ్బంది కలగడము, అతని ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలగడం జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి గురుడు ఉండడం వలన వాళ్ళకి మంచి విశేషమైన సంపదలు పేరు రావడానికి అవకాశం ఉంది. కానీ శని కూడా చూడడం వలన వాళ్ళు పత్రికా రంగాన్ని కూడా కష్టపడి పనిచేసే తప్ప వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రాదు. 4th భావంలో రాహు అద్భుతమైన రాజయోగుడు కాదండి,
ఎందుకని రాహు అంటే తల్లిగారికి ఇబ్బంది కలిగిస్తుంటాడు, వాహనాల్లో ఇబ్బంది కలిగిస్తుంటాడు, చదువు విషయంలో ఇబ్బంది కలిగిస్తుంటాడు, ఉన్న దేశం నుంచి దూరంగా పంపించేది చేస్తుంటాడు, అక్కడక్కడ ఇబ్బంది పెడుతుంటాడు రాహు. సో 4th భావ రాహు ఏమాత్రం మంచివాడు కాదు. కానీ ఆయన ఉన్న ప్లేస్ ఏంటి, మేషరాశి, ఫైరీ సైన్, కుజుడులాగా ప్రవర్తిస్తుంటాడు. సో కుజుడు మీకు పాపి. సో ఎన్ని విధాలుగా చూసినా కంఫర్టబుల్నెస్ తక్కువ. పంచమ భావం చూస్తే కుజుడు ఉన్నాడు, కుజుడు కూడా పంచమ స్థానంలో కుజుడు తప్పు కదా. పంచమ స్థానంలో కుజుడు తప్పు అయినప్పటికీ కుజుడు మీకు ఏం చేస్తాడంటే అట్రాక్షన్ ఇస్తాడు, పైగా ల్యాండ్ సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు, పిల్లల విషయంలో కూడా ఇబ్బంది కలిగిస్తుంటాడు. పంచమ స్థానం అది అద్భుతమే కాదు, మీకు రావాల్సినటువంటి సంపదలు, రావాల్సినటువంటి సినిమా ఆపర్చునిటీసు, వాటి సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. పైగా మీరు చాలామంది ఈ అంటే స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, స్పెక్యులేషన్, వాటిల్లో కూడా లాస్ రావడానికి అవకాశం ఉంది. మీ రాశి వాళ్ళకి 7వ స్థానాన్ని శని చూడడం వలన భార్యాభర్తల విషయంలో ఎడబాటు, మనస్పర్ధలు, చికాకులు, కోపాలు, విడిపోవడాలు కొన్ని సందర్భాలు మాత్రమే కొంతమందికి ఉండడానికి అవకాశం ఉంది తప్ప గురుదృష్టి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా తగ్గుముఖంగానే ఉంటాయి. ఇంకా మీకు 8వ స్థానాన్ని కుజుడు చూడడం వలన అష్టమాధిపతికి గురుదృష్టి ఉండడం వల్ల సేవ్ అయ్యారు. అదే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కుజుడు కదా, 8వ స్థానం కుజుడు చూస్తే యాక్సిడెంట్స్ అవుతాయి, రోడ్ యాక్సిడెంట్స్. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి రవికి ఆ భావాధిపతికి సేవ్ అంటే మీకు ప్రాణగండం లేదు అని అర్థమైపోతుంది. చిన్న చిన్న దెబ్బలతోటి, కొద్దిపాటి దెబ్బలతోటి బయటపడుకుంటారు, చిన్న రక్తం కారణం జరుగుతూ ఉంటుంది. కాపాడబడుతుంటాడు గురుడు, కాపాడుతూ ఉంటాడు గురుడు మిమ్మల్ని. కానీ తలంపుకు వచ్చే ధనయోగం మాత్రం ఉంటుంది, శత్రు భయం తక్కువగా ఉంటుంది, మీ ఇంట్లో దాసీ జనం ఉండడానికి అవకాశం ఉంది. 9th భావంలో రవి బుధ శుక్రులు ఉండడము, గురుదృష్టి ఉండడం వలన ఫారిన్ యోగం ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ ఫారెన్. లేకపోతే ఇవన్నీ భావాలను చెప్పుకుంటాం కదండి, ఆ భావాలను ఎవరుంటే వాటి గురించి చెప్పుకోవాలి మనం. సో గురుదృష్టి వల్ల మీ తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, మీరు రైటింగ్లో బాగా అద్భుతమైన ప్రగతి సాధించడము. రైటింగ్ అంటే మీకు తెలుసు కదా, పుస్తకాల గ్రంథ రచయిత, గ్రంథ పఠనము ఇవన్నీ ఉంటాయి కదా, మీకు అవకాశం ఉంది. నిరంతరము భాగ్యం వృద్ధి అవడానికి అవకాశం ఉంది. వాహన యోగం కొనుక్కుంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా మీకు రావడానికి ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ మాత్రమే విదేశాలు వెళ్తారు. సినిమా షూటింగ్లు, సినిమా సంస్థలు పనిచేసే వాళ్ళు ఇక్కడ అంటే హీరోలు కానీ వాళ్ళకి బాగుంటుంది. తర్వాత హీరోయిన్స్, తర్వాత మీకు చాలామంది తెలుసు కదండి, అందులో నటించిన నటులు, అలాగే మీకు చాలామంది ఉన్నారు కదా మీ మకర రాశిలో వాళ్ళు, అలాగే ప్రొడ్యూసర్సు, సినిమా డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. 10th భావంలో కేతు ఉండడము, 10th భావానికి శని దృష్టి తప్పు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగం దగ్గరకు వచ్చి చేజారిపోతుంటాయి, మీ తోటి పని వారే మీకు శత్రువులు అవడానికి అవకాశం ఉంది, మీ ఎదుగుదలని ఓరవలేక కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశము 10th భావంలో ఉన్న కేతువుకి శని దృష్టియే కారణం అవుతుంది, అంతే తప్ప ఎవరి కారణము కాదు. కాబట్టి మీ ఉద్యోగంలో కానీ మీరు చేస్తున్న మంచి మంచి కర్మలు చేయలేకపోతూ ఉంటారు. అందుకనే మీరు గణపతి ఆరాధన చేసుకుంటే బాగా రణిస్తారు. సో మీ 11వ భావాన్ని కుజుడు చూడడము, గురుడు చూడడం వల్ల రావాల్సిన ధనం కానీ ఎక్కడ చెడిపోదు. మీ అన్నయ్య గారికి, అక్కగారికి బాగుంటుంది, మీకు రావాల్సిన సంపదలు బాగుంటాయి, అద్భుతంగా ఉంటుంది. మీరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, దయాగుణము ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు ఎంత పూజిస్తే ఈ గ్రహ దోషాలు మొత్తం కూడా తగ్గి మీకు అనుకూలమైన పరిస్థితులు రావడానికి అమ్మే కాపాడుతూ ఉంటారు మిమ్మల్ని. ఇప్పుడు మనం 26వ తారీఖునే దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటాయి. దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడం మర్చిపోకూడదు. కనకదుర్గ అమ్మవారు, ఎందుకంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాలను వృద్ధి కలుగుతుంది. శత్రు భయం కానీ, మరణ భయం కానీ, ఎటువంటి భయాలు లేకుండా మనం కాపాడబడతాం. ఎందుకంటే ఈ మాసంలో యమధర్మరాజుకి దంష్ట్రములు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, కూరలు వలన చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది, రోగాలు వస్తూ ఉంటాయి, ప్రబలుతూ ఉంటాయి, పంటల నష్టం రావడం అవకాశం ఉంది. కాబట్టి మనకి పూర్వీకులు చెప్పింది ప్రకారము ఈ దసరా మహోత్సవాలు మొత్తం 9 రోజులు కూడా అద్భుతంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందుకని ఈ దసరా మహోత్సవాల్లోనే 9 రోజులు కూడా కుంకుమ పూజలు, అనేక రకాల పూజలు అమ్మవారికి చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మనకి అనారోగ్య సమస్యల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మరణ భయం లేకుండా అమ్మవారు కాపాడతారు. ఇప్పుడు మనం
కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ద్వితీయ భావంలో గురుడు ఉండడం అద్భుతం. అంటే మీకు రావాల్సిన సంపదలకు సకాలంలో వస్తాయి. ఖచ్చితంగా మీకు పనిచేసే వాళ్ళు చాలామంది సింగింగ్ పాడే వాళ్ళకి, కొన్ని చోట్ల పనిచేసే వాళ్ళందరికీ బాగుంటుంది. అంటే మీకు కంఠధ్వని బాగుంటుంది, మీకు రావాల్సిన సంపదలు బాగుంటాయి, కుటుంబంలో వృద్ధి బాగుంటుంది. చిన్న విషయం ఏంటంటే మీ ద్వితీయ భావానికి శని చూడడం వలన మీరు ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళడము, కంటి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడము, దంత సంబంధమైన ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో కూడా చిన్నపాటి మనస్పర్ధలు, భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ద్వితీయ భావంలో గురుడికి శని దృష్టి ఉండడానికి కారణం 12th భావం కాబట్టి వీటన్నిటి వల్ల ఎంత ధనం వచ్చినా అంత ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. రాహు 3వ భావంలో ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు, మీతో బుట్టును కలుస్తారు, అందులో డౌట్ లేదు. ధన యోగం ఉండడానికి అవకాశం ఉంది. 4th భావంలో కుజుడు మంచివాడు కాదు కదా, అయినప్పటికీ భూయోగాన్ని, గృహయోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. మదర్ గారి పరిస్థితిని స్పోర్ట్స్ రంగంలో విజయం సాధించడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కుంభరాశి వాళ్ళకి 7వ భావాన్ని కుజుడు చూడడం వలన అంటే భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కుజుడు మ్యాలఫిక్ అయ్యాడు, ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. కానీ ఒకరికి మాత్రము వాహన యోగాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ఒకళ్ళంటే భార్యాభర్తలే, ఒకరికొకళ్ళు వాహన యోగము, వాహనాల వలన అభివృద్ధికరంగా ఉండము, వాహనాల్లో తీర్థయాత్రలు కానీ అదే మీరు చేసేటువంటి కొన్ని దూర ప్రాంత ప్రయాణాలు చేసి తీరుతారు, కుజుడు ఇస్తాడు. కాకపోతే ఏంటంటే 7వ భావంలో కుజుడు ఉండడం వలన ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య విషయంలో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. కుంభరాశి వాళ్ళకి రవి బుధ శుక్రులు అష్టమంలో తప్పు. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడంటే భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి, ఇద్దరిలో ఒకళ్ళకి, అంటే మీరు సపోజ్ భర్త అయ్యారు అనుకోండి భార్యకి, అలాగా అనారోగ్య సమస్యలు ఆవిడకుంటాయి. అంటే హాస్పిటల్ వేసి అవ్వడం, మెడిసిన్స్ వాడడము, చిన్న ఇబ్బందులు కలగడం జరుగుతుంది. గురుదృష్టి ఉండడం వలన ప్రాణభయం లేకుండా చిన్న మెడిసిన్స్ తోటి వాడి వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు అష్టమ స్థానంలో కాబట్టి, గురుదృష్టి ఉంది కాబట్టి మీకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బయటపడుతూ ఉంటారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతుంటారు. ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీ రాశికి అత్యంత రాజయోగకారకుడు ఎవరు? శుక్రుడు బలంగా లేడు, నీచలో ఉన్నాడు. అలాగే ఇంకా బుధుడు మంచివాడు, 5th హౌస్ లార్డ్షిప్ వచ్చింది, ఆయన రిట్రోగ్రెషన్లో ఉన్నాడు. ఇద్దరు గ్రహాలకి బలం లేకపోవడము, సప్తమాధిపతి అయినటువంటి రవి అష్టములకు వెళ్ళిపోవడం, చికాకులు, అనారోగ్య సమస్యలు. కాబట్టి ఈ ప్రభావం వలన మీకు బాగోలేదని చెప్తాను తప్ప అది మీ మీద కానీ ఎవరి మీద కోపం లేదు. గురుదృష్టి ఉండడం వలన ఈ భావం చాలా బలంగా ఉండడం వలన అద్భుతంగా మళ్ళీ సంపూర్ణమైన ఆరోగ్యం రావడానికి అవకాశం ఉంది. నేను ఇవి చెప్పేవన్నీ నుండి ఎవరిని భయపడ్డానుకో, నా స్వలాభం కోసమో ఏమాత్రం కాదు, జనాల యొక్క శ్రేయస్సు కోసము చెప్తే పూజలు చేయించుకుంటాను తప్ప ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుందా? కాదు కదా. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించిన విషయం అంతకన్నా లేదు. సో 9th భావం చూద్దాం. 9th భావంలో కేతువుకి శని దృష్టి ఉంది. సో మీరు అద్భుతంగా విదేశ పర్యటనలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, అద్భుతంగా ఉంటుంది. కానీ శని చూస్తున్నాడు కాబట్టి లేట్ అయిపోవడం, డిలే అవ్వడం కానీ, లేకపోతే ఆ సమయానికి డబ్బులు అందలేకపోవడం కానీ చిన్న ఇబ్బందులు కలిగిస్తారు తప్ప మీకు ఎటువంటి హాని చేయడు. సో పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, విదేశాలు వెళ్తారు, మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో ఖచ్చితంగా రాణించి తీరుతారు. ఏ బిజినెస్ అయినా సరే రాణించి తీరుతారు, సినిమా రంగం అయినా సరే రాణిస్తారు. అందుకని మనం బాగుండడం కోసము వెంకటేశ్వర ఆరాధన, అలాగే కేతువు మీరు బాగుండడం కోసము వినాయకుడికి గరికతో పూజ చేయడము, అయితే గరికతో వినాయకుడి కంటిన్యూస్గా రోజు పూజ చేసుకోవడము, గరిక లేకపోయినా వినాయకుడి పూజ చేసుకోవడం వలన 9th భావం వృద్ధి కలుగుతుందండి. గారి పరిస్థితి కూడా చాలా బాగుంటుంది, ఏమాత్రం ఆలోచించవలసిన విషయం లేదు. 10th భావాన్ని కుజుడు గురుడు చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా బాగున్నారు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనూ అద్భుతమైన రాణించుతారు. పైగా మీరు బ్యాంకింగ్ వ్యవస్థలో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. విద్యా సంస్థల్లో బాగా డెవలప్ అవడానికి, అందరూ ఉద్యోగాలు రావడానికి అద్భుతమైన అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి లాభాధిపతి ద్వితీయంలో ఉండడం వలన మీకు ధనయోగం ఖచ్చితంగా ఉంది. శని చూస్తున్నాడు కాబట్టి కొన్ని సందర్భాలు ఇవ్వకుండా ఉండొచ్చు, కొన్ని సందర్భాలు ఇచ్చినా కూడా తగ్గించేది చేస్తాడు. లాభాలు
సో లాభాల విషయంలోనూ ధన విషయంలోనూ శని కారకత్వం శని కూడా చూస్తున్నాడు కాబట్టి తప్ప లేకపోతే మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏమాత్రం కూడా కుంభరాశి వాళ్ళు ఏమీ ఆలోచన విషయం అంతకన్నా ఏమీ లేదు. మీ రాశి వాళ్ళకి మనకి దసరా 26వ తారీఖున దసరాలు వస్తున్నాయి కాబట్టి అమ్మవారిని పర్ఫెక్ట్గా పూజించుకోండి. సూర్య భగవాన్ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మీరు చేసుకుంటే ఏమవుతుంది, మీ భర్త గారికి మీకు కూడా అదే భార్య కానీ మీకు కానీ సంపూర్ణ ఆరోగ్యం వచ్చి తీరుతుంది. భాస్కరుడు నమస్కార పీరియడ్ కదండి, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే కదా. కాబట్టి ఆయన్ని మర్చిపోకూడదు, అమ్మవారిని కూడా మర్చిపోకూడదు. అందుకనే కదా మనకి దసరా నవరాత్రుల్లో సూర్య భగవాన్ కూడా కొన్ని పూజ చేస్తూ ఉంటాం. అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. సో ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 26వ తారీఖునే దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటాయి. దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడం మర్చిపోకూడదు. కనకదుర్గ అమ్మవారు, ఎందుకంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాలను వృద్ధి కలుగుతుంది. శత్రు భయం కానీ మరణ భయం కానీ ఎటువంటి భయాలు లేకుండా మనం కాపాడబడతాం. ఎందుకంటే ఈ మాసంలో యమధర్మరాజుకి దంష్ట్రములు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి కూరలు వలన చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. రోగాలు వస్తూ ఉంటాయి, ప్రబలుతూ ఉంటాయి, పంటల నష్టం రావడం అవకాశం ఉంది. కాబట్టి మనకి పూర్వీకులు చెప్పింది ప్రకారము ఈ దసరా మహోత్సవాలు మొత్తం 9 రోజులు కూడా అద్భుతంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందుకని ఈ దసరా మహోత్సవాల్లోనే 9 రోజులు కూడా కుంకుమ పూజలు, అనేక రకాల పూజలు అమ్మవారికి చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మనకి అనారోగ్య సమస్యల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరణ భయం లేకుండా అమ్మవారు కాపాడతారు. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాము. మీనరాశిలోనే గురుడు ఉండడం, శని దృష్టి ఉండడం వలన అద్భుతమైన రాజయోగాలు ఉంటాయండి. శని దృష్టి ఉండడం వలన ఏమవుతుందంటే చికాకులు, కోపము, మనస్పర్ధలు, ప్రశాంతంగా ఉండలేకపోవడము, తరచూ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కానీ గురుడు బలం అద్భుతంగా ఉంది. సో కాబట్టి మీ అన్ని రంగాల్లోనూ శ్రేష్టంగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. సెకండ్ భావంలో ఉండము వలన ఫైనాన్షియల్గా ఇబ్బంది కలుగుతుందండి. ఫైనాన్షియల్గాను మీ కుటుంబ పరంగాను ఇబ్బంది కలగడము, అప్పులు చేయడము ఇవన్నీ జరుగుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వ భావంలో కుజుడు మాత్రం పర్ఫెక్ట్గా బాగున్నాడు, ధనయోగకారకుడు కూడా అవుతాడు. మీ తమ్ముళ్ళకి బాగుంటుంది, ప్రయాణాలు చేస్తారు. స్పోర్ట్స్ రంగంలో క్రికెట్ రంగంలో కూడా క్రికెట్ కంటే ఏ రంగంలో రాణించడానికి అవకాశం కుజుడే ఇస్తాడు. పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం బ్రహ్మాండ యోగాన్ని కలిగించి తీరుతాడు. పంచమ స్థానాన్ని గురుడు చూడడం వలన, శని చూడడం వలన సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. కాకపోతే లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు సంతానం విషయంలో. కానీ కొంతమందికి మాత్రము సాహిత్య రంగంలో ఉంటారు కదా, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగం, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, నాటక రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయండి. ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది. శని చూడడం వల్ల మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్నమాట. సో శని దృష్టి ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. మిగతా రంగాలు అంటే స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, వాటిలో లాసులు రావడానికి అవకాశం ఉంటుంది. మీ రాశికి 7వ స్థానంలో రవి, బుధ, శుక్రులు, అష్టాధిపతి అనేటువంటి రవి ఎప్పుడు కూడా 7వ స్థానంలో ఉండడం తప్పు. భర్త వలన భర్త వలన భార్యకి ఇబ్బంది కలిగించేస్తూ ఉంటాడు. పైగా కేంద్రాధిపతి దోషి బుధుడు ఉన్నాడు. శుక్రుడు మీకు అద్భుతమైన వాళ్ళు కాదు, అయినా వాళ్ళు బలం లేకుండా ఉన్నారు, అది అదృష్టం. గురుదృష్టి ఉంది. సో కాబట్టి మీకు భర్త వలన భార్య వలన భర్తకి అనురాగం ఉంటుంది. వ్యాపారాభివృద్ధికరంగా ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు అష్టమంలో కేతువు అద్భుతమైన రాజయోగం కాదండి. అనారోగ్యాలు సృష్టిస్తూ ఉంటాడు, యాక్సిడెంట్లు చేస్తూ ఉంటాడు, మెడిసిన్స్ వాడేట్ చేస్తూ ఉంటాడు, డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటాడు. అష్టమంలో కేతువు దేహాన్ని అనారోగ్య పాలు చేసేస్తూ ఉంటాడు. అందుకే మనం హాస్పిటలైజేషన్ అవ్వడం ఇవన్నీ చేస్తుంటాడు. కొంతమందికి పైకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, అది విని చెప్పకూడదు. బట్ కేతు అద్భుతమైన వాడు కాదు. పైగా శని దృష్టి కూడా అష్టమానికి ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్య విషయంలో. కాబట్టి వెంటనే అవకాశం ఉంటే, వెంటనే అంటే డబ్బులు ఉంటే కేతు జపం ఫస్ట్ పాయింట్ చేయించుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మీకు గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండండి. సో నేను చాలామందికి చెప్పాను కూడా, ఇప్పుడు చెప్తున్నాను. గణపతి ఆరాధన, కేతు జపం మస్ట్ అండ్ షుడ్. డబ్బులు ఉంటే మాత్రం డబ్బులు లేని వాళ్ళ పరిస్థితితో ఖచ్చితంగా మన నవగ్రహాల దగ్గర వెళ్ళడము, కేతు దగ్గర నూనె పెట్టడము,
శని దగ్గర కూడా నూనె పెట్టడం చేయడం. శని పక్కనే ఉంటాడు కేతు కూడా. రాహు శని కేతువులు ముగ్గురు పక్కన దగ్గరలోనే ఉంటారు. వాళ్ళకి దీపారాధన చేయండి, 9 ప్రదక్షిణలు చేయండి, 11 సార్లు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసుకుంటే చాలా బాగుంటుంది. కేతు చాలా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తున్నాడు, ప్రయాణాల్లో చేసేటప్పుడు జాగ్రత్త. జపాలు చేయించుకునే వాళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లమే ఉండదు. 9th భావాన్ని కుజుడు చూడడం వలన, గురుదృష్టి చూడడం వలన చక్కగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉంటారు కదా, మీ చాలామంది పుస్తకాలు ముద్రణ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎడ్యుకేషన్ సంస్థలో వాళ్ళకి బాగుంటుంది. పొలిటికల్గా ఇప్పుడు డెవలప్ అవుతారు. కుజుడు చూస్తారు కదా, తన ఓన్ హోమ్ చూసుకుంటాడు కదండి. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ కొడతారు. మీరు ధనాదాయం బాగుంటుంది, ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పడరు. తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురుడు దృష్టి ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా మీకు గురుడు ఇచ్చి తీరుతాడు, డౌట్ లేదు. పైగా మీ దశమస్థానాన్ని కుజుడు చూడడం వలన ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు, అద్భుతమైన అవకాశాలు, ఉద్యోగాలు చేసిన వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శని 11వ భావంలో మంచివాడు కాదు, అయినప్పటికీ శని వలన మీ జ్యేష్ఠ సోదరికి బాగుంటుంది, సోదరుడు కూడా బాగుంటుంది. రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి. సేవకాజనము బాగుంటారు. దైవ సంబంధమైన ఖర్చులు ఉంటాయి. ముఖ్యంగా వెంకటేశ్వర ఆరాధన మీరు ఎక్కువ చేసుకుని ఉంటారు. ఈ నెలలో కూడా మీరు వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటూ శనివారం ఇంకా అద్భుతంగా చేసుకుంటూ వెంకటేశ్వర దగ్గర ఒక దీపారాధన పెట్టి తులసి దళాలతో పూజ చేసి అష్టోత్తర నామాలు, తులసి మాల వేస్తే శని వల్ల కానీ, కేతు వల్ల కానీ, రాహు వల్ల కానీ, అసలు గ్రహాల ప్రభావం వల్ల వచ్చే దోషాలన్నీ కూడా పటాపంచలు అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ ఒక్క చిన్న పని చేయండి. పైగా 26వ తారీఖు నుంచి దసరా మహోత్సవాలు వస్తున్నాయి. అమ్మవారిని దేవి సప్తసతి అంటాం కదా, అలా పూజ చేసిన ఈ అమ్మవారికి ఎన్ని విధాలుగా పూజ చేసినా, కుంకుమ పూజ చేసినా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి అమ్మవారు సదా మీ చెంతే ఉండి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి కాపాడబడేవారు అమ్మవారే. సో మీరు కాపాడబడతాం, మనం కాపాడేది అమ్మవారే. సో ఈ విధంగా అమ్మవారిని పూజలు చేసుకోవడము, పూజలో ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటే అన్ని రంగాలను వృద్ధి చెందుతారు. సో ఈ విధంగా 12 భావాలకి అద్భుతంగా, 12 రాసుల వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, దసరా మహోత్సవాలు ఆనందంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 26వ తారీఖునే దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటాయి. దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా అమ్మవారి పూజలు చేసుకోవడం మర్చిపోకూడదు. కనకదుర్గ అమ్మవారు, ఎందుకంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాలను వృద్ధి కలుగుతుంది. శత్రు భయం కానీ, మరణ భయం కానీ, ఎటువంటి భయాలు లేకుండా మనం కాపాడబడతాం. ఎందుకంటే ఈ మాసంలో యమధర్మరాజుకి దంష్ట్రములు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి కూరలు వలన చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. రోగాలు వస్తూ ఉంటాయి, ప్రబలుతూ ఉంటాయి, పంటల నష్టం రావడం అవకాశం ఉంది. కాబట్టి మనకి పూర్వీకులు చెప్పింది ప్రకారము ఈ దసరా మహోత్సవాలు మొత్తం 9 రోజులు కూడా అద్భుతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని ఈ దసరా మహోత్సవాల్లోనే 9 రోజులు కూడా కుంకుమ పూజలు, అనేక రకాల పూజలు అమ్మవారికి చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మనకి అనారోగ్య సమస్యల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మరణ భయం లేకుండా అమ్మవారు కాపాడుతారు.